Again from Isaiah chapter 26 verses 20 and 21. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 వాక్యములను తిరిగి మరొకసారి మనం చదువుకుందాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకును యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. Come, my people, enter thou into thy chambers, and shut thy doors about thee. Hide thyself, as it were, for a little moment, until the indignation be overpast. For behold, the Lord cometh out of his place to punish the inhabitants of the earth for their iniquity. The earth also shall disclose her blood, and shall no more cover her slain. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం. We are currently studying the word of God under the title The Last Days. ప్రస్తుతం మనము అంత్య దినములు అన్నటువంటి ఒక శీర్షిక కింద ఈ యొక్క వేద పఠనములను మనం చదువుకొనుచున్నాం. Terrible things are going to happen in the world that have never happened before. ఇంతకు ముందు జరుగునటువంటి భయంకరమైన సంఘటనలు ఈ యొక్క దినములలో లోకములో జరుగుతూ ఉన్నవి. This world is more and more becoming anti-God. ఈ యొక్క లోకమనున్నది అధికముగా అంతకంతకు దేవునికి విరోధముగా మారిపోవచ్చున్నది. This world is becoming more and more anti-truth. ఈ లోకము అంతకంతకు అధికముగా సత్యమునకు విరోధముగా మారిపోవచ్చున్నది. God has been extending his days and extending his hands towards mankind. కానీ దేవుడైతే ఆయన మానవుల నిమిత్తమై దినములను తన యొక్క చేతులను ఆయన పొడిగించుచు చాచుచున్నాడు. But man has continued to ignore God. కానీ మానవుడైతే దేవునిని తిరస్కరించుచు ఎరుగనంచు ఉన్నాడు. So the time of punishment is near. కావున శిక్షా దినము, శిక్షా సమయమనున్నది సమీపముగా ఉన్నది. So when we say the last days, we are not saying that the world is going to end soon. ఈ యొక్క అంత్య దినములు అనగా ఈ లోకమనున్నది అది నాశనం చేయబడును లేక ముగించబడును అని మేము చెప్పుటలేదు. కానీ we are saying that a great punishment is very near. మేము చెప్పు కార్యము ఒక భయంకరమైన శిక్షా విధి అనున్నది అతి సమీపములో ఉన్నది అని చెప్తున్నాం. At the same time, for those who have been clinging and cleaving to the true God, the day of redemption, our eternal salvation is near for them. అదే సమయములో ఎవరైతే సత్య దేవుని సత్యమును అంతకంతకు అధికముగా హత్తుకొందురో వారి కొరకై విమోచన దినము సిద్ధముగా ఉన్నది. Jesus is going to come again a second time very soon. యేసుక్రీస్తు అతి త్వరలో రెండవసారి ఆయన రాబోచున్నాడు. When he comes again, he is not going to be here like he was here last time. ఆయన వచ్చినప్పుడు ముందు వచ్చిన రీతిగా ఆయన ఈ భూమి మీద ఉండబోవటలేదు. He is going to appear in mid-air for a split second. ఆయన క్షణమాత్రములో క్షణవంతులో ఆయన ఈ యొక్క మధ్యాకాశములో ప్రత్యక్షము కాబోచున్నాడు. And those who have been faithful to him will vanish from this world. ఎవరైతే ఆయనకు నమ్మకస్తులుగా ఉందరో వారు ఈ లోకములో నుండి అదృశ్యము కాబడెదరు. But those who have been living carelessly will remain in this world to face terrible punishment that's soon going to hit this world. కానీ ఎవరైతే ఈ భూమి మీద నిర్లక్ష్యముగా జీవించుచున్నారో ఈ భూమికి సంభవింపబోయే ఆ యొక్క గొప్ప భయంకరమైన కార్యములను వారు ఎదుర్కొనవలసి వచ్చును. We are living in those last days, and most of us who are seated here are going to see these events happening about which we are learning these days. మనము ఈ యొక్క అంత్య దినములలో జీవించుచున్నాం. మనలో అనేక మంది ఈ విధముగా సంభవింపబోయే భయంకరమైన కార్యములను అనేక మంది చూడవచ్చును. Before we enter into the context of the verse that we just read, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములోనికి మనం కొనసాగించి వెళ్ళబోటకు ముందుగా I would just like to quote 2 or 3 things that are happening in the world around us to prove that Jesus is coming soon, and then we'll get on to the more important part. యేసుక్రీస్తు రాబోచున్నాడు అని చెప్పు నిమిత్తమైన రుజువులు 2-3 కార్యములను నేను మీతో చెప్పుచు అటు తరువాత దేవుని యొక్క వాక్యములోనికి నేను వెళ్ళగోరుచున్నాను. In Daniel chapter 12 and verse 4, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యములో మనం చదివినప్పుడు there are 2 prophecies there. అక్కడ 2 ప్రవచన వాక్యములు కనపడుచున్నవి. What is going to happen in the time of the end?
అంత్య కాలములలో జరగబోవు కార్యములు ఏమిటి? Read that verse please. ఇక వాక్యం చదువుకుందాం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పెను. But thou, O Daniel, shut up the words and seal the book, even to the time of the end. Many shall run to and fro, and knowledge shall be increased. Two prophecies are here. ఇక్కడ రెండు ప్రవచనములు మనం చదువుచున్నాం. We read of the time of the end in this world. ఇక్కడ ఈ In this verse. యొక్క వాక్యములో అంత్యకాలము అని చదువుచున్నాం. And in the time of the end, many shall run to and fro. ఈ యొక్క అంత్యకాలములలో చాలా మంది అక్కడ ఇక్కడ సంచరించుదురు. This shows an increase in traveling and an increase in the speed of transport. ఈ యొక్క కార్యమునది రవాణా సాధనముల యొక్క వేగము అధికము చేయబడుటను చూపించుచున్నది. When Julius Caesar lived, జూలియస్ సీజర్ అనే రాజు ఈ భూమి మీద జీవించినప్పుడు it would have taken him 8 days to travel 200 miles. 200 మైళ్ళ దూరాన్ని ప్రయాణించడానికి అతనికి 8 దినాలు పట్టేది. 200 years ago, it would have taken a man as much time to travel the same distance. కానీ అదే దూరాన్ని ప్రయాణించడానికి 200 సంవత్సరాల క్రితం కూడా అదే సమయం పట్టి ఉన్నది. That means in the span of about 1800 years, there has really been no improvement in the speed of transport. దీని యొక్క అర్థం ఏమిటన్నట్లయితే 1800 సంవత్సరాల యొక్క కాల గమనములో రవాణా సాధనములలోని వేగం అనేది ఏ మాత్రమును అభివృద్ధి చెందలేదు. But now, within a few decades, we have spacecraft that can travel around the world in 18 minutes. ఈ యొక్క కొద్ది కాలము యొక్క కొద్ది దశాబ్దాల మధ్య కాలంలోనే మనము కొన్ని రకాలైన అంతరిక్ష వాహనాలు కనిపెట్టి ఉన్నాం. వాటి యొక్క వేగం ఎంతగా ఉన్నట్లయితే ఈ యొక్క సర్వ భూమిని కేవలం కొద్ది సెకండ్లలోనే అది చుట్టి తిరిగి వచ్చును. We can see before our eyes how many are really traveling to and fro. మనము ఈ రీతిగా నలుదిశలుగా ఎంత వేగముగా జనాలు సంచరించుచున్నారో మన కన్నులారా మనం చూచుచునే ఉన్నాం. Second thing that you read here is knowledge will increase. రెండవ కార్యము ఇక్కడ తెలివి అధికమగును అని చదువుచున్నాం. If you read, if you consider the amount of printed new material in one day, ఒక్క దినములో నూతన సమాచారం కలిగినటువంటి వ్రాత ప్రతులు ముద్రింపబడినటువంటి యొక్క సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు it will take 5 years to finish it. ఆ యొక్క పూర్తి సమాచారం to finish reading it. ఆ యొక్క పూర్తి సమాచారాన్నంతా చదివి తెలుసుకోవాలి అన్నట్లయితే దాదాపు 5 సంవత్సరాల కాలం పడుతుంది. To read not the amount of all printed material, to read all the newly printed, that means printed new material, that means new inventions, new discoveries, new releases, to read all that in what is printed in one day will take 5 years for a person to read it. సమీప కాలములో నూతనమైన ఆవిష్కరణలు, కొత్తగా కనుగొనబడిన సాంకేతిక కార్యాలు, వీటిని గురించిన పూర్తి సమాచారము, ఈ యొక్క కొత్తగా కనిపెట్టినటువంటి యొక్క సమాచారం అంతటిని కేవలం కొత్త సమాచారాన్ని కేవలము చదువు నిమిత్తమై 5 సంవత్సరాల సమయం పూర్తిగా పడుతుంది. Now you consider all the scientists who have ever lived in this world. ఈ యొక్క భూమి మీద ఈ యొక్క జీవించినటువంటి శాస్త్రజ్ఞుల యొక్క సమాచారం అంతా తీసుకున్నట్లయితే from the time invention started taking place and scientists came into existence, ఆవిష్కరణలు లేక కనుగొనుట అనేది ప్రారంభమై శాస్త్రజ్ఞులు అనేవారు ఈ భూమి మీద ఉద్భవించిన సమయం మొదలుకొని, include all the scientists who have been dead and gone, ఆ యొక్క శాస్త్రజ్ఞులు ఎవరైతే గతించిపోయి చనిపోయి ఉన్నారో వారి విషయములో కూడా, till the scientists who are alive today, ఈ దినము ఈ క్షణం వరకు జీవముతో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో కూడా 80% of all the scientists who ever lived are alive today. 80% మంది శాస్త్రజ్ఞులైన వారు ఈనాటికి జీవించుచునే ఉన్నారు. That is, take all the scientists who ever lived, dead and alive. 80% of all the scientists in the world who ever lived are alive today. చనిపోయిన వారిని, ప్రాణంతో ఉన్న వారిని మొత్తముగా తీసుకున్నట్లయితే వీరందరిలో 80% మంది శాస్త్రజ్ఞులు అనేవారు ప్రస్తుత ఈ కాలములో మన కళ్ళ ముందు వారు జీవించుచునే ఉన్నారు. This only proves how much of research is going on in the world today. ఈ కార్యం అనేది ఈ దినాలలో ఎంతగా
గొప్ప పరిశోధనలు కొనసాగింపబడుచున్నవో మీరు తెలుసుకొనవచ్చును. And with the advent of the internet, knowledge has indeed increased. ఇంటర్నెట్ యొక్క ఆవిష్కరణ కనుగొనబడుట మూలముగా తెలివి ఇంకను అధికమైపోయినది. There's one more prophecy that Jesus said would take place before he came. ఆయన రాబోవుటకు ముందుగా యేసుక్రీస్తు తానే ఒక ప్రవచన వాక్యం నెరవేరును అని చెప్పి ఉన్నాడు. Turn to Matthew chapter 24 మత్తయి సువార్త 24వ అధ్యాయము and read verse 5. 5వ వాక్యము. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. For many shall come in my name, saying, I am Christ, and shall deceive many. So Jesus said, I am going and I will come again. యేసు చెప్పినాడు, నేను వెళ్తున్నాను, తిరిగి వస్తాను. But Jesus said, before I really come again, many others will come before I come and say, I am that Christ. యేసు చెప్పినాడు, నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చుటకు ముందుగా చాలా మంది నేనే క్రీస్తును అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. Today there are at least 15 people alive who claim they are Christ. ఈ ప్రస్తుత దినాలలో దాదాపు 15 మంది జనులున్నారు. 15 మంది మనుషులు తమను తాము క్రీస్తు అని ప్రకటించుకొని ఉన్నారు. So in different parts of the world there are at least 15 people who claim to say they are Christ. ఈ యొక్క ప్రపంచంలో కొన్ని స్థలాలలో ఈ యొక్క 15 మంది జనాలు ఉన్నారు. వారు తమ్మును తాము క్రీస్తు అని ప్రకటించుకొని ఉన్నారు. One particular example to note. ఈ యొక్క కార్యాన్ని గురించిన ఒక మంచి ఉదాహరణ. In America, in Florida, there is a man who is having his church. అమెరికాలోని ఫ్లోరిడా అనే ప్రాంతంలో ఒక వ్యక్తికి తన స్వంత చర్చి ఉన్నది. His name is Jose Louis. అతని పేరు హోసే లూయి. That's the man you see on the chart. ఈ యొక్క చార్టులో మీరు ఆ యొక్క వ్యక్తిని గమనించవచ్చును. The man in the front, of the two people, the man in the front, he is Jose Louis. ఆ యొక్క పటములో ఇద్దరు వ్యక్తుల మధ్యలో ముందున్న వ్యక్తి పేరే హోసే లూయి అనే ఆ యొక్క వ్యక్తి పేరు. He says, I am the Christ. అతడు ప్రకటించుకున్న కార్యము నేనే క్రీస్తును. He has a Rolls Royce car. అతనికి రోల్స్ రాయ్స్ కారు ఉన్నది. He has a watch which costs thousands of dollars. అతడు ధరించే వాచ్ కూడా కొన్ని వేల కొలది వేల డాలర్లకు విలువ చేసేది. He has 2 wives. అతనికి 2 భార్యలు ఉన్నారు. And he was put in prison a few years ago for stealing. అతడు కొద్ది సంవత్సరాల క్రితం దొంగతనం నేరం మీద జైల్లో కూడా వేయబడ్డాడు. And now he says, I am the Christ. కానీ ఇప్పుడు అంటున్నాడు నేనే క్రీస్తును. Believe it or not, he has thousands of followers today. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఈ దినానికి అతనికి వేల కొల మంది శిష్యులు ఉన్నారు. He has more than 100 churches in various parts of the world. ఈ యొక్క ప్రపంచంలో అనేక చోట్ల అతనికి వందల కొలది సంఘాలు చర్చిలు ఉన్నాయి. So at one time he was sitting in a bar with his followers and having liquor. కొద్ది గత కాలంలో అతడైతే ఆ యొక్క బార్లలో సారా తాగే అంగళ్ళలో కూర్చొని తన అనుచరులతో సారా తాగేవాడు. He smokes, he drinks. అతడు పొగ తాగుతాడు, సారాయి తాగుతాడు. You can see on his shirt 666 is there. అతని యొక్క చొక్కాయి మీద చూడండి 666 ముద్ర ఉన్నది. So in an interview people asked him, you're sitting in a bar and drinking and you're calling yourself Jesus Christ, how can that be? కొంతమంది అడిగారు, మీరైతే గత కాలంలో సారాంగళ్ళలో కూర్చొని సారా తాగుతూ ఆ విధంగానే కొనసాగిస్తున్నారు కదా, మిమ్మల్ని మీరు క్రీస్తు అంటున్నారే, ఏంటి కార్యం అన్నారు. Jesus drank wine. యేసుక్రీస్తే ఆ యొక్క ద్రాక్షారసాన్ని తాగాడే. All right, then the interviewers asked him, there are many people who say you are antichrist, what do you say about that? అని ఆ యొక్క ప్రశ్నలు అడుగుతూనే వారు అడిగినారు అతన్ని, చాలా మంది జనాలు మిమ్మను అంత్యక్రీస్తు అంటున్నారు కదా, దీని గురించి మీ యొక్క మాట ఏంటి? He said, what I have to say to them is, Father, forgive them for they know not what they do. అతడు ఆ యొక్క ప్రశ్నకు జవాబిచ్చింది ఏంటంటే, తండ్రి వీరేం మాట్లాడుచున్నారు, ఎరుగక మాట్లాడుచున్నారు, వీరిని క్షమించుము. So this man is having hundreds of followers. ఈ యొక్క వ్యక్తికి వందల కొలది అనుచరులు ఉన్నారు. Many millionaires are following him. అతని యొక్క అనుచర గణములో కోటీశ్వరులు ఉన్నారు. So is it not blatantly obvious that this man is not Christ? ఈ యొక్క వ్యక్తి క్రీస్తు కాదు అని చాలా విస్పష్టంగా కనపడుతుంది కదా. He doesn't do any miracles. అతడు ఏ అద్భుతము చేయలేదు. But still he has so many followers. అయినప్పటికీ అతనికి అనేక మంది అనుచరులు ఉన్నారు. One reason is, ఒక కారణం ఏంటంటే, he says there is no hell. అతడు చెప్పేది నరకం లేదు, there is no devil. దయ్యం లేదు. You come and follow me, I'll take you all to heaven. మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతా.
So that's very convenient for some human beings. They can live as they like, and when they die, they'll go to heaven. So he has a lot of followers. కావున ఇటువంటి మాటలు కొంతమందికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కావున తాము తమ స్వంతం ఇష్టం వచ్చిన చొప్పున నడుచుకోవచ్చు కాబట్టి, తాము మరణించినట్లయితే పరలోకానికి పోవచ్చు కాబట్టి అతనిని వెంబడిస్తూ అనుచరులుగా ఉన్నారు. That's why Jesus said, before I come, many will come in my name and say, I am Christ. Don't listen to them. They will deceive you. అందుకొరకే యేసు చెప్పినాడు, నేను రాబోవుటకు ముందుగా అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పుదురు, కావున వారి యొక్క మాటలు విని మోసపోవద్దు అంటున్నాడు. I won't come and descend in the earth and preach once again like the lightning strikes from the east to the west. My coming will be like that in the twinkling of an eye. ఆయనైతే నేను ఇంతకు ముందు వచ్చి ప్రకటించిన రీతిగా తిరిగి నేను ప్రకటించను. నా యొక్క రాకడనది తూర్పున మెరుపు పుట్టి ఏ విధంగా పడమటిగా ముగించబడునో ఆ విధముగా నా యొక్క రాకడ క్షణ మాత్రములో ఉండును అని చెప్పి ఉన్నాడు. So we are living in those days when most of us are going to see the coming of Jesus Christ. Either we'll be caught up with him or we'll be left behind. కావున మనలో జీవించుచున్న అనేకులు ఈ యొక్క అంత్య దినాలలో జీవించుచున్నాము. ప్రభు యొక్క రాకడను తప్పక చూచెదము. ఒకటి ఆయన రాకడలో ఆయన ఎత్తబడుతాము, లేకపోతే ఆయన రాకడలో నుండి విడువబడుదుము. Now let us come back to the key verse that we read. కావున మరొకసారి మన యొక్క ముఖ్య వాక్యములోనికి వద్దాం. Now you see, this chapter is a song that is composed that will be sung at a certain point of time. ఈ యొక్క వాక్యం అనేది ఒకానొక సమయములో పాడబడుచున్నటువంటి ఒక పాటగా కనబడుచున్నది. And in this song, two cities are mentioned. One falls, the other stands strong. ఈ యొక్క పాట ఈ కీర్తనలో రెండు పట్టణముల గురించి చెప్పబడుచున్నది. ఒకటి నిలబడి ఉండును, ఒకటి కూలిపోవును. Read verse 1 please. మొదటి వాక్యము 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. In that day shall this song be sung in the land of Judah. We have a strong city. Salvation will God appoint for the walls and bulwarks. We have a strong city. మనకు బలమైన పట్టణం ఒకటి ఉన్నది. So God is here a city is mentioned that's going to abide, that is strong, that will last. ఆ యొక్క పట్టణం అనేది నిలుచు పట్టణము, బలమైన పట్టణము, ఎన్నటెన్నటికి ఉండును. And then read verse 5. 5వ వాక్యం చదువుకుందాం. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాణ్ణి పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపియున్నాడు. For he bringeth down them that dwell on high, the lofty city. He layeth it low, even to the ground. He bringeth it even to the dust. Here is another city that existed that is brought down low. ఇక్కడ ఇంకొక పట్టణం గురించి చెప్పబడుచున్నది. అది ఒకానొక కాలంలో ఉండి ఉన్నది, కానీ ఇప్పుడైతే అది పడగొట్టబడి ఉన్నది. This is a prophecy about two cities that existed in the previous world and still in a certain way exist today. ఈ యొక్క ప్రవచన వాక్యం అన్నది గత కాలములో ఉద్భవించినటువంటి ఉద్భవంలో ఉన్నటువంటి రెండు పట్టణాల గురించి చెప్పబడినది. అవైతే ఒకటి కూల్చబడినది, ఒకటి నిలవబెట్టబడినది. అవి ఒకానొక రీతిలో ఈ దినాలలో కూడా అది కాలంలో గమనంలో ఉన్నవి. The strong city that is going to abide and is going to last is the city of Jerusalem in Israel. ఈ యొక్క నిలిచి ఉన్నటువంటి బలమైన పట్టణం అన్నది ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి యెరూషలేం పట్టణమై ఉన్నది. The city that is going to be brought down to the dust, to the ground, is the city of Babylon. కాలి ధూళికి సమముగా మార్చబడబోయేటటువంటి ఇంకొక పట్టణము, పడగొట్టబోయేటటువంటి పట్టణం అన్నది బబులోను పట్టణమై ఉన్నది. Many of Isaiah's prophecy of the near future was about Babylon. ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి యొక్క ప్రవచన వాక్యములు ఆ యొక్క బబులోను గురించి మాత్రమే చెప్పబడినవి. So in the last days, కావున చివరి దినాలలో if you look into the map of the world, ఆ యొక్క ప్రపంచ పటాన్ని మీరు అక్కడ పటంలో చూచినప్పుడు, in the last days many events are going to take place in this area. ఈ యొక్క ప్రపంచ పటములో చూపించబడిన ఈ ప్రాంతములో అంత్య దినాలలో ఎన్నో కార్యాలు సంభవించును. This is the region of the Gulf countries. ఇక్కడ చూపించబడుచున్నటువంటి ఈ యొక్క ప్రాంతము గల్ఫ్ ప్రాంతమై ఉన్నది. And this small patch here, that's the country of Israel. ఇక్కడ ఒక చిన్న అతుకు ప్రాంతముగా కనపడుచున్నది, అది ఇజ్రాయెల్ ప్రాంతము. So in the last days, before Jesus comes and after Jesus comes,
many terrible things are going to happen in this place. ఈ యొక్క ప్రాంతములోనే యేసు రాబోటకు ముందుగాను యేసు వచ్చిన తర్వాతను భయంకరమైన కార్యములు సంభవించును. So Jerusalem is in this area. ఈ ప్రాంతములోనే యెరూషలేము ఉన్నది. And Babylon is in Iraq, in this area. ఈ యొక్క బబులోను అన్నది ఇరాక్ దేశములో సమీపములోనే ఉన్నది. So in the last days, these two cities are going to be in conflict. కావున ఈ యొక్క రెండు పట్టణములనున్నవి చివరి దినాలలో ఒకదానికి విరోధముగా లేచును. And eventually this Isaiah prophesies that one will be brought down to the dust, the other one will stand strong. కావున యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా ఒక పట్టణమైతే నిలబెట్టబడును, మరి ఒక పట్టణము కూల్చబడును. Throughout biblical history, you will see that these two land areas have always been in constant conflict. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క చరిత్ర అంతటిని పరిశీలించినట్లయితే ఈ యొక్క రెండు పట్టణములు ఇక చరిత్ర అంతటిలోనూ ఒకదానికి విరోధముగా ఒకటి క్రియ చేయుచునే ఉండి ఉన్నవి. If you turn to Genesis chapter 14, you will see the first war in the Bible. ఈ యొక్క ఆదికాండము 14వ అధ్యాయములో మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథములోని మొట్టమొదటి యుద్ధాన్ని గురించి మనం చదవగలము. In that war, 4 kings fight against 5 kings. ఈ యొక్క యుద్ధములో నలుగురు రాజులు ఐదుగురు రాజులకు విరోధముగా పోరాడుచున్నారు. Read the first verse. మొదటి వాక్యం. షీనారు రాజు అయిన అమ్రాపేలు. Enough. చాలు. And it came to pass in the day of Amraphel, the king of Shinar, The king of Shinar. షీనారు రాజు. If you turn to Genesis chapter 11, ఆదికాండము 11వ అధ్యాయంలో it was in this land of Shinar that the Tower of Babel was built. ఈ యొక్క షీనారు ప్రాంతములోనే బాబేలు గోపురం అనేది నిర్మింపబడుటకు ప్రారంభించబడినది. That picture there is an artist's representation of the Tower of Babel. ఈ యొక్క బాబేలు గోపురం యొక్క నమూనా చిత్రమే ఈ యొక్క పటములో ముద్రింపబడినది. We will come to that tomorrow, God willing. ఒక ప్రభు చిత్తమైనట్లయితే రేపటి దినం ఆ యొక్క కార్యాన్ని గురించి ధ్యానిద్దాం. It is this Babel that later on became Babylon. ఈ యొక్క బాబేలు గోపురం అనే ఈ యొక్క కార్యాన్ని తరువాత దినములలో బబులోనుగా మార్చబడినది. So in the first war in the Bible, you see Babylon is involved, or the land area of Babylon is involved. కావున బైబిల్ గ్రంథములోని మొట్టమొదటి యుద్ధములోనే బబులోను ప్రాంతము లేక బబులోను అనేది ఈడవబడి జోక్యం చేసుకొనబడినది. Then on the side of the other 5 kings, తరువాత ఐదుగురు రాజుల యొక్క ఆ యొక్క పక్షమున we see Abraham on their side. ఆ వారి వైపుగా అబ్రహాము ఉన్నాడు. Abraham was the first Jew representing Jerusalem. కావున ఈ అబ్రహాము యెరూషలేమునకు ప్రాతినిధ్యం వహించుచున్నటువంటి మొట్టమొదటి యూదుడు. And there when Abraham came back victorious from the war, we see Melchizedek, king of Salem, which afterwards became Jerusalem. కావున ఆ యొక్క యుద్ధంలో జయించి వచ్చుచున్నటువంటి ఆ యొక్క అబ్రహామునకు ఎదురుగా షాలోము రాజు అయినటువంటి మెల్కిసెదెకు వచ్చి ఉన్నాడు. దానికి అనుగుణముగానే ఆ ప్రాంతము యెరూషలేము అని పిలువబడి ఉన్నది. So here in the first battle that took place in the Bible, you see Babylon or Shinar on one side and Salem or Jerusalem and Abraham on the other side. కావున బైబిల్ గ్రంథములో సంభవించినటువంటి మొట్టమొదటి యుద్ధములోనే షీనారు లేక బబులోను అన్నది ఒక పక్షముగాను, లేకపోతే అబ్రహాము లేక యెరూషలేము అన్నటువంటి ఈ ప్రాంతము మరొక పక్షముగాను ఉండి ఉన్నది. Although in the Bible the word Babel means confusion, ఈ యొక్క బైబిల్ గ్రంథములో బాబేలు అనగానే ఒక కలవరము అని చెప్పబడుచున్నది. the word Babylon means the gate of the gods. ఈ యొక్క The gate of the gods. Babylon. బబులోను అనగా దేవతల యొక్క ద్వారము. That's the meaning. You can check it in Wikipedia. The meaning of the word Babylon is the gate of the gods. ఆ యొక్క బబులోను అను ఆ యొక్క పదానికి అర్థమే దేవతల యొక్క ద్వారము అని చెప్పబడుచున్నది. దానిని గురించి మీరు వికీపీడియాలో పరిశోధించుకోవచ్చును. In other words, in that area was a portal, an invisible door from the spirit world to the physical world, through which spirits could come into the physical world. That's why it's called the gate of the gods. కావున ఆ యొక్క బబులోను అనే ఆ యొక్క ప్రాంతములో ఒక ఎవరికి కనిపించినటువంటి పరోక్షమైనటువంటి ఒక ద్వారం అనేది ఉండును. ఆ యొక్క భూ సంబంధమైన లోకానికి, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన లోకానికి ఈ యొక్క ఆత్మలు అటు ఇటు సంచరించు నిమిత్తమైన ఒక ద్వారం ఉండును. కావున అది బబులోను లేక దేవతల ద్వారము అని చెప్పబడుచున్నది. In Isaiah chapter 14, యెషయా 14వ అధ్యాయములో we see the fall of Lucifer. అక్కడ లూసిఫర్ యొక్క పడిపోవటం గురించి చూస్తున్నాం. But when the chapter begins with verse 4, we read
the address is made of the king of Babylon. ఇక 14వ అధ్యాయము 4వ వాక్యములో అక్కడ బబులోను రాజును ఉద్దేశించి చెప్పబడు కార్యాలను చూస్తున్నాం. So when Lucifer fell from heaven to hell, ఈ యొక్క లూసిఫర్ పరలోకములో నుండి నరకానికి పడద్రోయబడినప్పుడు his fall was in that area in Babylon. ఆ యొక్క బబులోను అను ఆ యొక్క ప్రాంతములోనే పడద్రోయబడినట్లుగా గుర్తించగలము. And then he went into hell beneath. అటు తరువాత తన కింద ఉన్నటువంటి నరకానికి పాతాళానికి వెళ్ళి ఉన్నాడు. If you turn to Revelation chapter 18 and verse 2, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2వ వాక్యములో అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. And he cried mightily with a strong voice, saying, Babylon, the great city, is fallen, and is become the habitation of devils, and behold of every foul spirit, and a cage of every unclean and hateful bird. so here we see that in the last days Babylon becomes a habitation of devils, the hold of every foul spirit, a cage of every unclean and hateful bird. కావున ఈ యొక్క వాక్యములో చివరి దినములలో మహాబబులోను అన్నది దయ్యములకును ప్రతి అపవిత్రాత్మకును అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికిని అది నివాస స్థలముగాను ఉనికి పట్టుగాను మార్చబడును. So what is the picture that you get? కావున ఈ కార్యముల మూలముగా మీ యొక్క మదిలో మెలిగేటటువంటి ఒక దృశ్యం ఏంటి? There seems to be some kind of a spiritual entrance in the atmosphere above Babylon, a portal, a door, a gateway. Remember, Babylon is called the gate of the gods, through which spirits are dropping in onto the earth, so that in the last days you will see a lot of demonic activity in the area in and around Babylon. కావున బబులోను అనగానే దేవతల యొక్క ద్వారము అన్న కార్యాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోండి. కావున ఇక బబులోను అన్నటువంటి యొక్క ప్రాంతములోనే ఆకాశములో ఒక ద్వారం అన్నది ఏర్పాటు చేయబడినది. ఈ యొక్క ద్వారము మూలముగా ప్రతి దయ్యములు ప్రతి అపవిత్రాత్మలు భూమికిని పరలోకమునకును ఆకాశమునకును అవి అటు ఇటు సంచరించుచు మానవుల మధ్యలో ఒక కలవరమును తారుమారును కలిగించును. So while you see a lot of demonic activity in Babylon, on the other hand, Jerusalem has been the place where God has visited his people through the temple built there. ఒక సమయములో ఈ యొక్క బబులోను అన్నది దయ్యముల యొక్క ప్రతి క్రియకును ఉనికి పట్టుగా ఉన్నప్పుడు అదే సమయములో యెరూషలేము అన్నది దేవుని యొక్క క్రియలతోను దైవ జనాంగముతోను దేవుని క్రియలతోను అది నింపబడి ఉన్నది. So Jerusalem in a certain sense becomes the gateway to heaven, because God descended from there. కావున యెరూషలేము అన్నది ఒకానొక రీతిలో అది దేవుని యొక్క మార్గం పరలోక ద్వారముగా ఉన్నది. దేవుడు కూడా అక్కడ నుండి భూమికి దిగి ఉన్నాడు. God told the Israelites, do not offer your offerings in every place where you want to. I have ordained a place, and there I will come and meet you. There you can offer your sacrifices. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు, మీరు మీ కానుకలను అర్పణలను ఎక్కడ మీరు కోరిన స్థలములో ఎక్కడంటే అక్కడ అర్పించవద్దు. నేను వాటిని తీసుకొను నిమిత్తమై ఒకానొక స్థలమును సిద్ధపరిచి ఉన్నాను, అక్కడికి వచ్చి మీరు చెల్లించవలెను అని చెప్పి ఉన్నాడు. You know, many years ago when Jacob was sleeping in desert land one night, ఒకానొక దినమందు యాకోబు అరణ్య ప్రాంతములో పడుకొని ఉన్నప్పుడు he saw a dream. అతడు ఒక కల కని ఉన్నాడు. He saw angels ascending and descending in a ladder. ఆ యొక్క స్థలములో దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుచూ దిగుచూ ఉండుట అతడు చూసి ఉన్నాడు. When he woke up, అతడు మేల్కొన్నప్పుడు he said, how dreadful is this place? ఈ స్థలము ఎంత భయంకరము. And then he said one more thing. అతడు మరొక మాట చెప్పి ఉన్నాడు. Read Genesis chapter 28 and verse 17. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వాక్యము. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. And he was afraid and said, how dreadful is this place! This is none other but the house of God, and this is the gate of heaven. This is the gate of heaven. ఇది పరలోకపు గవిని. So this place was later called Bethel. కావున ఈ ప్రాంతము ఈ స్థలం అనేది తరువాతగా బెతేలు అని పిలువబడినది. Some rabbis, Jewish rabbis, today's Jewish rabbis say this Bethel that Jacob named is not the Bethel that exists in the map of Israel today. It's another Bethel. కావున ఈ యొక్క యూదు రబ్బులు ఈ యొక్క ఇశ్రాయేలు రబ్బులు బోధకులు చెప్పే కార్యం ఏంటి అన్నట్లయితే
ఈ యొక్క బేతేలు అనున్నది ఇశ్రాయేలు దేశ పటములో చూపించేటటువంటి ఆ బేతేలు కాదు అని వారు చెప్పుచున్నారు. Rather, Jacob was sleeping in a place very near where the temple was built many years later. ఈ యొక్క యాకోబు పడుకున్నటువంటి ఈ స్థలం అనున్నది చాలా సంవత్సరాల తర్వాత కట్టినటువంటి ఆ యొక్క దేవాలయం ఎక్కడైతే కట్టబడి ఉన్నదో ఆ స్థలానికి చాలా సమీపములోనే ఇతడు పడుకొని ఉన్నాడు. So in his dream he saw that ladder a little yonder, and there the angels were ascending and descending, and that's what he called the gate of heaven. కావున ఆ సమీపముగా ఉన్నటువంటి ఆ స్థలములో ఇతడు పడుకున్నప్పుడు కలలో అతడు నిచ్చెన వేయబడి దేవదూతలు పైకి కిందికి ఎక్కుచూ దిగుచూ ఆ యొక్క నిచ్చెనను చూచి ఉన్నాడు. So Jerusalem is a place of spiritual activity. కావున యెరూషలేము అనున్నది ఆత్మీయ క్రియలకు ఉనికి పట్టయున్నది. So the war that has been taking place between Jerusalem and Babylon throughout time, కావున ఈ యొక్క యెరూషలేమునకును బబులోనుకును విరోధముగా కాలానుకాలములుగా సంభవించుచున్న యొక్క యుద్ధాలలో we see that war taking place in the Kings, in the Chronicles, in the book of the major and even the minor prophets. ఈ యొక్క యుద్ధాలనున్నవి ఆ యొక్క ప్రారంభ అధ్యాయాలలోను రాజుల గ్రంథాలలోను దినవృత్తాల గ్రంథాల్లోను చిన్న ప్రవక్తల సమయాలలోను ఈ యుద్ధాలు సంభవించుతూనే వచ్చి ఉన్నవి. A major part of the Old Testament is about the conflict between Jerusalem and Babylon. పాత నిబంధన గ్రంథములోని ప్రాముఖ్యమైన అధ్యాయాలన్నీ బబులోనుకును యెరూషలేమునకును మధ్య సంభవించినటువంటి విరోధ కార్యాల గురించి చెప్పబడుచున్నది. Now this is not simply a war between two cities in the world, it is ultimately a war between good and evil itself. ఈ యొక్క యుద్ధమనున్నది ఏదో కేవలము రెండు పట్టణాల మధ్యలో సంభవించినటువంటి జరుగుతూ ఉన్నటువంటి యుద్ధాలు మాత్రమే కాదు గాని మంచికిని చెడుకును మధ్య జరుగుతున్న యుద్ధముగా ఉన్నది. Very soon a third world war is going to break out. అతి త్వరలో మూడవ ప్రపంచ యుద్ధము సంభవించబోటకు సిద్ధముగా ఉన్నది. And when the third world war breaks out, the biggest part of that war will be in this area again. కావున ఈ మూడవ ప్రపంచ యుద్ధము ఒకవేళ సంభవించినట్లయితే ఆ యొక్క యుద్ధం అనేది చూపబడుచున్నటువంటి ఈ ప్రాంతములో మాత్రమే సంభవించును. Because the Antichrist will also rise from that area. ఎందుకనగా ఆ ప్రాంతములో నుండి అంత్యక్రీస్తు కూడా ఉద్భవించును. Now if you look at the ancient empires, పురాతన కాలములోని సామ్రాజ్యాలను మనం చూచినప్పుడు in the statue ఈ యొక్క ప్రతిమలో you see about 606 BC the Babylonian empire came into power. 606 క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యం వచ్చినది. After that the Medo-Persian empire came into power. అటు తరువాత మాధ్య పారసీక రాజ్యం అనేది వచ్చినది. After that the Greek empire came into power. అటు తరువాత గ్రీకు సామ్రాజ్యం వచ్చినది. Then the Roman empire came into power. తరువాత రోమా సామ్రాజ్యం అధికారంలోకి వచ్చినది. This is a dream statue, a statue that Nebuchadnezzar, a king, saw in his dream. ఈ యొక్క ప్రతిమ అన్నది ఆ యొక్క నెబుకద్నెజరు రాజు తన కలలో చూసినటువంటి ప్రతిమ అయి ఉన్నది. We will see more of this tomorrow. ఈ యొక్క కార్యాన్ని గురించి రేపటి దినమందు ఇంకా అధికముగా చూద్దాం. But Daniel the prophet saw a similar dream in another manner. అదే సమయములో ప్రవక్త అయిన దానియేలు కూడా ఈ ప్రతిమకు పోల్చబడుచున్నటువంటి ఇంకొక దర్శనాన్ని చూచి ఉన్నాడు. He saw these kingdoms coming one after another, not as metals in a statue, but as animals rising up. ప్రతిమలో ఉన్నటువంటి ఆ యొక్క లోహాల వలె ఈ యొక్క రాజ్యాలు సామ్రాజ్యాలు ఒకదాని తర్వాత ఒకటి అతడు చూడలేదు, కానీ అవి జంతువుల రూపంలో వచ్చడం చూచి ఉన్నాడు. If you turn to Daniel chapter 7, దానియేలు 7వ అధ్యాయంలో మనం చూచినప్పుడు he saw in his visions 4 beasts. అతడు తన యొక్క దర్శనంలో 4 మృగాలను చూచి ఉన్నాడు. Read verse 17. 7వ అధ్యాయం 17వ వాక్యం. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. These great beasts, which are 4 kings, which also arise out of the earth. So here we see 4 animals which are called 4 kings or 4 kingdoms which rise up out of the earth. ఈ 4 మహా జంతువులు ఉన్నవి ఈ లోకములో ఉద్భవించినటువంటి 4 మహారాజులు లేక సామ్రాజ్యాలను చూపుచున్నవి. Now this was after Daniel's time, but it's before our time. It's already happened. ఇది దానియేలు కాలములో, కానీ మన కాలానికి ముందు ఇది ముందుగానే గతించబడినది. Now we'll see the beasts one by one. ఈ యొక్క మృగాలను జంతువులను ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. The first beast is in verse 4. మొదటి మృగము 4వ వాక్యములో ఉన్నది. Read that please.
మొదటిది సింహమును పోలినది గాని. Enough. So, The right, read. The first was like a lion and had eagle's wings. So the first was like a lion. మొదటిది సింహము వంటిది. This lion represents this Babylonian empire, the first golden head of the statue. ఈ యొక్క సింహము అన్నది తల బంగారపు తల కలిగినటువంటి ఒక ప్రతిమలో బబులోను సామ్రాజ్యమును చూపుచున్నది. Now I want you to remember these animals and keep them in mind. ఈ యొక్క జంతువులను మీ యొక్క జ్ఞాపకములో ఉంచుకోవాలని కోరుచున్నాను. So the Babylonian empire is represented by a lion. ఈ బబులోను సామ్రాజ్యము సింహమునకు పోల్చబడుచున్నది. And then the second beast is mentioned in verse 5. రెండవ జంతువు 5వ వాక్యములో చెప్పబడుచున్నది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. And behold, another beast, a second, like to be a bear. So here we see a second beast like a bear. ఈ రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. This bear represents the second kingdom, the Medo-Persian empire that comes after the Babylonian empire. ఈ యొక్క ఎలుగుబంటి అన్నది ఈ యొక్క జంతువు అన్నది బబులోను సామ్రాజ్యం తరువాత వచ్చినటువంటి మాదీయ పారసీక రాజ్యాన్ని చూపుచున్నది. And then comes the third beast in verse 6. 6వ వాక్యములో 3వ జంతువును గురించి చూడగలం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. After this I beheld, and lo, another like a leopard. So here you see a third beast, that's a leopard. ఇక్కడ 3వ జంతువు చిరుతపులి. And that represents the Greek empire. ఆ యొక్క చిరుతపులి గ్రీకు సామ్రాజ్యాన్ని చూపుచున్నది. So keep these animals in mind. కావున ఈ జంతువులను మనసులో ఉంచుకోండి. The lion representing the Babylonian empire. సింహము బబులోను సామ్రాజ్యమును చూపుచున్నది. The bear representing the Medo-Persian empire. ఎలుగుబంటి అన్నది మాదీయ పారసీక రాజ్యాన్ని చూపుచున్నది. And thirdly, the leopard representing the Greek empire. మూడవదిగా ఆ యొక్క చిరుతపులి అన్నది గ్రీకు సామ్రాజ్యాన్ని చూపుచున్నది. Now, if you turn to Revelation chapter 13, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం వైపుగా మనం తిప్పినప్పుడు you will see another beast rising up out of the earth. This beast is the Antichrist. ఇంకొక మృగమునున్నది భూమి నుండి వచ్చుచున్నది. ఈ మృగమే అంత్యక్రీస్తు. Now, when this beast is described, look at its description. ఈ యొక్క మృగాన్ని గురించి వర్ణించినప్పుడు ఆ యొక్క వర్ణన చూడండి. Read Revelation 13:2. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 2వ వాక్యము. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. And the beast which I saw was like unto a leopard, and his feet were as the feet of a bear, and his mouth as the mouth of a lion. And the dragon gave him power, and his seat, and great authority. So here we see the Antichrist, who is called a beast, described. ఇక్కడ మృగము అని చెప్పబడుచున్నటువంటి అంత్యక్రీస్తు గురించి వర్ణించబడినది. In that one beast is the combination of a lion, a bear, and a leopard, which are precisely the three animals that we just saw a little while ago in Daniel. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మృగములో ఇంతకు కొద్ది ముందుగా మనం చదివినటువంటి ఆ యొక్క సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఆ యొక్క 3 అంశాలు ఈ ఒకే మృగములో చెప్పబడి ఉన్నవి. What does that mean? The Antichrist rises up and he's like a lion, a bear, and a leopard. దీని యొక్క అర్థం ఏంటి? అంత్యక్రీస్తు వస్తాడు, బానే ఉంది. సింహము గాను, ఎలుగుబంటి గాను, చిరుతపులి గాను ఉంటాడా? Now, if you look at the nation of Babylon, ఇక్కడ బబులోను సామ్రాజ్యాన్ని చూడండి. that is this area. ఆ యొక్క చూపబడుచున్న ఆ యొక్క ప్రాంతము, That's Iraq. అది ఇరాక్. Persia is Iran. పర్షియా అనున్నది ఇరాన్ దేశము. Even today, Iranians are called Persians. ఈ దినాలలో కూడా ఇరాన్ దేశస్థులను పర్షియన్లు అంటారు. And Greece is in this area. గ్రీక్ దేశము ఈ ప్రాంతములో ఉన్నది. So many centuries ago, before the time of Christ, we see that these kingdoms ruled one after the other. అనేక శతాబ్దాల క్రితము యేసుక్రీస్తుకు ముందుగా ఈ యొక్క ప్రాంతాలనవి ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యంలో పాలించబడినవి. So when the Antichrist rises up, కావున అంత్యక్రీస్తు లేచినప్పుడు he will rise up from this area. ఈ ప్రాంతములో నుండి అంత్యక్రీస్తు లేస్తాడు. That's why he is represented by having a combination of the of a lion, a bear, and a leopard. That means in that area he will rise up. అందు నిమిత్తముగానే అతడు కలుగజేయబడినప్పుడు ఈ యొక్క సింహము, ఎలుగుబంటి, చిరుతపులి అని చెప్పబడుచున్నటువంటి ఈ ప్రాంతముల నుండి అతడు
వచ్చును. But one point to note here is, కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక కార్యము, the Babylonian kingdom ruled from Babylon. బబులోను ప్రాంతము బబులోనులో నుండి పరిపాలన చేయబడుచున్నది. After that, when the Medo-Persian Empire came into power, కానీ మాదియా పారసీక రాజ్యం అనేది పరిపాలనలోనికి వచ్చినప్పుడు they didn't rule from this area, they also ruled from Babylon. వారు తమ ప్రాంతములో నుండి ఏలుబడి చేయలేదు, కానీ బబులోనులో నుండి ఏలుబడి చేశారు. After that, when Alexander the Great came into power and his Greek empire came into existence, తర్వాత గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్ పరిపాలనలోకి వచ్చి గ్రీకు సామ్రాజ్యము ఏర్పాటు చేయబడినప్పుడు he didn't rule from Greece, he also ruled from Babylon. అతడు గ్రీసు దేశం నుండి పరిపాలన చేయలేదు, అతడు కూడా బబులోనులో నుండి పరిపాలన చేశాడు. So 3 of the ancient world empires all ruled from Babylon. కావున పురాతన కాలములోని 3 ప్రాచీన గొప్ప సామ్రాజ్యములు బబులోనులో నుండి తమ పరిపాలన కొనసాగించి ఉన్నవి. That is why this place, this area becomes so important in the last days. కావున ఈ ప్రాంతమున్నది ఈ అంత్య దినాలలో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొనును. So when the Antichrist rises to power, this place is going to become very important for the rule of the Antichrist. కావున అంత్యక్రీస్తు అనేవాడు పరిపాలనలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతమున్నది పరిపాలనకు అత్యంత యోగ్యమైన అనుకూలమైన గొప్ప ప్రాంతముగా మార్చబడును. It is likely that it is going to be either his headquarters or some of the world trade centers are going to be there. ఒకవేళ అది అతని యొక్క ముఖ్య కేంద్రముగా ఉండవచ్చును, లేకపోతే ఆ యొక్క ప్రాంతములో కొన్ని ముఖ్యమైన వ్యాపార కేంద్రములు ఏర్పాటు చేయబడవచ్చును. If you turn to the book of Zechariah chapter 5, జకర్యా 5వ అధ్యాయములో మనం చూచినప్పుడు there you see a prophecy again about the land of Shinar, ఇక్కడ షినారు దేశమును గురించిన మరి ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం, which is also Babylon. అది బబులోను. If you see, the Zechariah the prophet sees an ephah in verse 6. 6వ వాక్యములో అక్కడ జకరియా ఒక కొలను చూస్తున్నాడు. An ephah represents, it's a measuring vessel. It represents business or commerce or finance. ఈ యొక్క తూము లేక కొలనున్నది ఇది కొలుచున్నటువంటి సాధనమై ఉన్నది. And inside that ephah, a woman is sitting. ఆ యొక్క తూములో ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. And the name of that woman is wickedness. ఆ యొక్క స్త్రీ పేరు దుర్మార్గ దుష్టత్వము. So some wicked business is going to take place in the world in the last days. కావున ఈ యొక్క చివరి దినాలలో ఒక రకమైన దుర్మార్గతతో కూడిన వ్యాపారము సంభవించును. The Bible prophesies that every human being's money, all the hard-earned money and wealth that you have is going to be grabbed by the Antichrist and will be returned to you only if you take his mark of allegiance to him. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్న కార్యం ఏమిటి అన్నట్లయితే, మరుగు చేయబడుచున్నటువంటి నల్లధనం అన్నది ప్రతి ఒక్క ధనం అన్నది అది అంత్యక్రీస్తు చేతిలోనికి వచ్చును. ఎప్పుడైతే మీరు అంత్యక్రీస్తును అంగీకరించి ఆరాధించుదురో అప్పుడు మాత్రమే మీ ధనము మీకు తిరిగి ఇవ్వబడును. So unless you bow before the Antichrist and take the mark of the beast and acknowledge that the Antichrist is God, you can't have your own money back. It will be plucked away from you. అంత్యక్రీస్తును దేవుడిగా అంగీకరించి మృగము యొక్క ముద్రను ధరించుకొని అంత్యక్రీస్తును మీరు ఆరాధించినప్పుడు మాత్రమే మీ ధనము మీకు ఇవ్వబడును. లేనట్లయితే మీ ధనము మీ యొద్ద నుండి పెరికివేయబడును. This is that woman called wickedness sitting in that ephah. కావున ఈ స్త్రీ అనున్నది ఆ యొక్క తూములో కూర్చుండబడిన యొక్క స్త్రీ దోషమూర్తి లేక దుర్మార్గతతో నిండిన స్త్రీ అని చెప్పబడుచున్నది. Read that please in verse 6, 7 and 8. 6, 7, 8 వాక్యములు. ఇదేమిటి అని నేను అడిగితిని, అందుకతడు ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదరని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద నుంచెను. And I said, what is it? And he said, this is an ephah that goeth forth. He said, moreover, this is their resemblance through all the earth. And behold, there was lifted up a talent of lead, and this is a woman that sitteth in the midst of the ephah. And he said, this is wickedness. Enough. So here you see in ephah a woman sitting on it. ఇక్కడ ఈ యొక్క కొల తూములో ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆ యొక్క దోషమూర్తి అని పిలువబడుచున్నది. Then in the next verse you see 2 other women bearing this ephah with the woman in it and carrying her somewhere.
తరువాత వాక్యములో మరొక ఇద్దరు స్త్రీలను చూస్తున్నాం. వారు యొక్క కొలతూములో కూర్చున్నటువంటి యొక్క స్త్రీని తమ చేతులతో వేరొక చోటికి మోసుకొని వెళుచున్నారు. Zechariah, as he sees the vision, asks the angel next to him, where are they carrying this ephah? ఆ యొక్క జకరియా తన పక్కన ఉన్నటువంటి దూతతో అడుగుచున్నాడు, ఈ స్త్రీలు ఈ యొక్క కొలతూమును ఎక్కడికి తీసుకుని వెళుచున్నారు? Or where are they carrying this wicked business? లేనట్లయితే ఆ యొక్క దుర్మార్గతతో నిండినటువంటి ఆ యొక్క వ్యాపారాన్ని ఈ స్త్రీలు ఎక్కడికి తీసుకుని వెళుచున్నారు? Now read verses 10 and 11. 10-11 వాక్యములు. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, షీనారు దేశమందు దానికొక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరమిచ్చెను. Then said I to the angel that talked with me, whether do these bear that ephah? And he said unto me, to build it an house in the land of Shinar, and it shall be established and set there upon her own base. Where are they carrying her? ఎక్కడికి తీసుకొని వెళుచున్నారు? Where are they carrying this ephah? ఈ యొక్క కొలతూమును ఎక్కడికి తీసుకొని వెళుచున్నారు? The angel says they are carrying it to a place called Shinar. There they will build a house for this ephah and for this woman, and there she shall be set on her own base. ఇక్కడ ఇక దూత చెప్పుచున్న కార్యము, షీనారు దేశమందు ఒక సాలన్నది కట్టకు వారు పోచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానికి ఒక పీఠమును పెట్టించుదురు. That means when the Antichrist comes to power, కావున అర్థం ఏమిటంటే అంత్యక్రీస్తు అధికారంలోనికి వచ్చినప్పుడు he is going to establish a world trade center. He is going to build a world trade center in Shinar. కావున ఈ అంత్యక్రీస్తు షీనారు అనున్నటువంటి ఈ ప్రాంతములో ప్రపంచ ఆర్థిక వ్యాపార కేంద్రాన్ని స్థాపించును. That means either he will be there personally to rule from there the whole world, that will be his world headquarters, or at least the finances will be ruled from there. ఒకవేళ వ్యక్తిగతముగా అంత్యక్రీస్తు అక్కడ ఉండి పరిపాలించవచ్చును, లేనట్లయితే ప్రపంచమంతటికి అది ఒక వ్యాపార కేంద్రముగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించబడును. Some say this city is already started to be built. కావున కొంతమంది చెప్పు కార్యము, ఈ పట్టణం అనేది ఇంతకు ముందుగానే కట్టబడుటకు ప్రారంభించబడినది. Now so you see Babylon is becoming so important in the last days. కావున ఈ అంత్య దినాలలో బబులోను అనేది అత్యంత ప్రాముఖ్యముగా మార్చబడుచున్నది. Jerusalem also is becoming very important in the last days. అదే సమయములో అంత్య దినాలలో యెరూషలేము కూడా అత్యంత ప్రాముఖ్యముగా మార్చబడుచున్నది. In Ezekiel chapter 38, యెహెజ్కేలు 38వ అధ్యాయములో a third world war is prophesied, and also those countries which are going to participate in the third world war joining two sides are mentioned. ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధం గురించి చెప్పబడినది. అదే సందర్భములో రెండు పక్షములుగా ఏ దేశాలు పాల్గొనును అనే కార్యం గురించి కూడా చెప్పబడినది. Now I don't want to mention what those countries are and what those various names represent. ఇక్కడ ఆ దేశాలు ఏ పేర్లతో సూచింపబడుచున్నవి అనే కార్యాన్ని నేను చెప్పబోవట్లేదు. కానీ but the countries on one side you will see from verses 1 to 6. ఒక పక్షముగా ఉండే దేశాలు 38వ అధ్యాయం మొదటి 6 వాక్యాల్లో చెప్పబడుచున్నవి. The countries on the other side you will see in verse 13. వేరొక పక్షముగా ఉండబోయే ఆ దేశాలున్నవి 13వ వాక్యములో చెప్పబడుచున్నవి. Today these countries come in various other names, in modern names, but these are ancient names of the same land areas. ఈ దేశాలున్నవి ప్రస్తుత ప్రపంచములో వేరొక పేరుతో పిలువబడుచున్నవి, కానీ అదే దేశాలు పూర్వకాలములో ఈ యొక్క చెప్పబడుచున్న ఈ పేర్లతో పిలువబడి ఉన్నవి. Now there is something noteworthy here. ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ ఒక అంశం ఏంటంటే the word Gog is mentioned in verse 2 and verse 3. రెండవ వాక్యము మూడవ వాక్యములో గోగు అనే ఒక మాట చెప్పబడి ఉన్నది. This Gog, like you have Pharaoh, like you have Caesar, and like you have Herod, that is a title for a series of kings. Gog is a title for a series of kings that ruled one part of Russia in the ancient world. ఈ యొక్క గోగు అనున్నటువంటి ఈ యొక్క మాట అన్నది పురాతన కాలంలో మనం గమనించినప్పుడు ఫరో అని కానీ లేక సీజర్ అని కానీ ఈ యొక్క వారి వంశానుక్రమాన్ని హేరోదు అని కానీ ఈ యొక్క వారి యొక్క వంశక్రమమును ఏ రీతిగా ఆ యొక్క పేర్లు చూపించునో ఈ గోగు అని ఈ పదము కూడా ఒక రాజరికము యొక్క వంశక్రమముతో ఆ పేర్లు చూపించు నిమిత్తమై గోగు అను పదము వాడబడును. So Gog represents Russia. గోగు అని ఈ యొక్క మాట రష్యా ప్రాంతాన్ని చూపించుచున్నది. In verse 5 you see Persia on the same side as Russia.
5వ వాక్యములో ఈ పర్షియా ప్రాంతము కూడా ఆ యొక్క రష్యా వైపుగానే ఉన్నది. But for the past 1400 years, Russia and Iran have been enemies. కానీ గత 1400 సంవత్సరాలుగా రష్యా ఇరాన్ శత్రువులుగానే ఉన్నాయి. But only few years ago, కానీ కొద్ది సంవత్సరాలుగా ముందుగానే Russia has started supplying weapons to Iran. ఈ రష్యా ఇరాన్ కు ఆయుధాలు సరఫరా ప్రారంభించింది. See, now they are together now on one side. ఇప్పుడు వారిద్దరూ ఒకవైపుగా కలిసి ఉన్నారు. How accurate is the word of God? దేవుని వాక్యము ఎంత ఖచ్చితముగా ఉందో చూడండి. How accurately the words of God are being fulfilled in the last days. దేవుని యొక్క వాక్యము చివరి దినాలలో ఎంత ఖచ్చితముగా నెరవేర్చబడుచున్నదో గమనించండి. So what's going to happen in the last ఈ days? అంత్య దినాలలో ఏం జరుగును? Many evil spirits are going to now instigate countries to go against Jerusalem. ఈ అనేక అపవిత్రాత్మలు దయ్యపు శక్తులు ఉన్నవి ఆ యొక్క దేశాలను యెరూషలేమునకు విరోధముగా లేచి యుద్ధము చేయుటకు ప్రేరేపించును. This world war, the third world war, is not just going to be a battle between people, it's a battle between good and evil itself. ఈ యొక్క మూడవ ప్రపంచ యుద్ధం అన్నది ఏదో దేశాల మధ్యలో యుద్ధము కాదు గాని అది మంచికిని చెడుకును మధ్యలో జరుగు యుద్ధమై ఉన్నది. Demons and angels are going to be involved in the war. ఈ యొక్క యుద్ధములో దేవుని దూతలను దయ్యములను పాల్గొనును. So what is going to happen? జరిగే కార్యం ఏంటి? Now if you look at the map, ఇక్కడ ఈ పటాన్ని గమనించండి. this is Israel. ఇది ఇజ్రాయెల్ ప్రాంతం. If you look into your the pamphlets that you have been given, మీ యొక్క చేతిలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క కరపత్రికలో గమనించండి. you can't even see, you can hardly see Israel in that map. ఆ యొక్క మీకు చూపబడిన ప్రాంతంలో మీరు బాగా చూసినట్లయితే ఇజ్రాయెల్ పటాన్ని గమనించగలరు మీరు. It's so small. అది చాలా చిన్నది. Now you compare this Israel with India. ఈ యొక్క ఇజ్రాయెల్ ను ఈ యొక్క భారతదేశంతో పోల్చి చూడండి. See how big India is. భారతదేశం ఎంత పెద్ద దేశము. See Israel. ఇజ్రాయెల్ చూడండి. Israel may be less than half the size of Andhra Pradesh. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము ఆంధ్రప్రదేశ్ లో బహుశా సగం ఉంటుందేమో. Israel is such a small country. ఇజ్రాయెల్ దేశము అంత చిన్న దేశం. If a plane flies through the breadth of Israel from one tip to the other tip, it can fly across in 4 minutes. ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క వెడల్పు మార్గము గుండా ఒక విమానం ప్రయాణం చేసినట్లయితే 4 నిమిషాల్లో ఆ యొక్క వెడల్పు దూరాన్ని దాటేయచ్చు. It's such a small country. అంత చిన్న దేశం. Today the whole world is afraid of it. ఈ దినాల్లో ప్రపంచమంతా ఇజ్రాయెల్ అంటే వణుకు. Look at Iran. ఇప్పుడు ఇరాన్ చూడండి. It's so big. చాలా పెద్దది. You know what the president of Iran has said many times? చాలా సార్లు ఈ యొక్క ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నాడో తెలుసా? Jerusalem, Israel should be wiped out from the world map. ఈ ప్రపంచ పటములో నుండి ఇజ్రాయెల్ దేశం తుడిచిపెట్టబడాలి. Why all that problem? ఎందుకు సమస్య ఏంటి ఇక్కడ? These big countries should say, hey, that's a small boy, leave him alone. ఈ యొక్క పెద్ద దేశాలన్నీ అనేది కార్యం ఏంటంటే చిన్న బాలుడు చిన్న అబ్బాయి వదిలేయండి. Let him shout or do what he likes. Why are they so scared? Why are they saying wipe him out of the map, such a small country? చూడ్డానికి చాలా చిన్న బాలుడుగా ఉన్నాడు కదా, అరుచుకోనివ్వండి, కేకలు పెట్టనివ్వండి, ఎందుకు భయపడుతున్నారు? ఏంటో ప్రపంచ పటం నుండి తుడిచేద్దామని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. Why are they afraid? Why is the whole world afraid of such a small country? ఎందుకు అంత చిన్న దేశమును గురించి సర్వ ప్రపంచమే భయపడుతున్నది? All the countries around Israel are its enemies. ఇజ్రాయెల్ దేశానికి చుట్టూ ఉన్న ప్రతి దేశము ఇజ్రాయెల్ కు శత్రువే. In 1967, 1967వ సంవత్సరం 4 countries around Israel fought against Israel. In 6 days, Israel won the battle and they expanded their areas. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి 4 దేశాలు ఆ యొక్క ఇజ్రాయెల్ కు విరోధంగా యుద్ధం ప్రారంభించాయి. 6 దినాల్లో ఇజ్రాయెలే జయించింది. ఇజ్రాయెల్ దాని మూలంగా తన యొక్క వ్యాసార్థాన్ని పెంచుకుంది. How is that small country is so strong? ఎందుకు అంత చిన్న దేశము అంత బలమైన దేశంగా ఉంది? You look at all the other countries, all the countries are bigger than Israel. ఆ ఇజ్రాయెల్ చుట్టూ చూడండి, అన్ని దేశాలు పెద్ద దేశాలే. But do you know Israel has the 4th biggest air force in the world? కానీ మీకు తెలుసా ఇజ్రాయెల్ దేశము ప్రపంచములో వైమానిక దళములో 4వ స్థానంలో ఉందని? No wonder they are afraid. ఏ ఆశ్చర్యపడడానికి పెద్ద విషయం ఏం కాదు అది. If they want to take revenge, they can just go and stamp upon Israel one more time. కావాలంటే ఈ యొక్క దేశాలన్నీ మరొకసారి ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయొచ్చు. But instead of that,
దానికి బదులుగా the neighboring countries are accumulating missiles and atomic weapons one after the other. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలైతే ఆ యొక్క ఆటం బాంబులను క్షిపణులను ఒకదానికొకటి పేర్చుకొని దీనికి విరోధంగా సిద్ధపడుతున్నాయి. Why? ఎందుకు? We have failed many times, we have lost many times. This time we should not lose, they should be wiped out. చాలా సార్లు ఓడిపోయాము, చాలా సార్లు పోగొట్టుకున్నాము, ఈసారి తప్పిపోకూడదు, తుడిచిపెట్టేయాలి. And the Bible prophesies this also. ఈ కార్యాన్ని బైబిల్ గ్రంథము కూడా ప్రవచిస్తున్నది. Read Zechariah జకర్యా chapter 12 12వ అధ్యాయము and read verses 2 and 3. 2-3 వాక్యములు. నేను యెరూషలేము చుట్టూనున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. Behold, I will make Jerusalem a cup of trembling unto all the people round about, when they shall be in the siege, both against Judah and against Jerusalem. And in that day will I make Jerusalem a burdensome stone for all the people. All that burden themselves with it shall be cut in pieces, though all the people of the earth be gathered together against it. So here we read in verse 2, all the people round about with Jerusalem will get scared of Jerusalem. I will make Jerusalem a cup of trembling to all the countries round about. ఇక్కడ రెండవ వాక్యములో చెప్పబడుచున్నది, ఈ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్న దేశాలన్నిటికి నేను భయమును కలిగించుదును. ఈ యెరూషలేము అన్నది ఆ దేశాలన్నిటికి మత్తు కలిగించు పాత్రగా మార్చుదును. I will make Jerusalem a burdensome stone for all the world. ఈ యెరూషలేమును సర్వ ప్రపంచానికి బరువైన రాయిగా మార్చుదును. Small country. చిన్న దేశం. You take the First World War. మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకోండి. Israel was one of the most important countries. ఆ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ ముఖ్యమైన దేశం. You take the Second World War. రెండవ ప్రపంచ యుద్ధం, Israel was one of the most important countries. ఇజ్రాయెల్ చాలా ముఖ్యమైన దేశం. When Israel in the First World War came to an end, when one man, one Jew, he invented a kind of gunpowder that helped the British win their war. ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధములో ఇజ్రాయెలు చివరి స్థితికి వచ్చినది. ఆ యొక్క సందర్భంలో ఒక యూదుడు ఒక రకమైన మందుగుండు సామగ్రిని తయారు చేసి బ్రిటిష్ వారికి సహాయపడుట మూలముగా ఆ యొక్క యుద్ధాన్ని వారు జయించి ఉన్నారు. So the British people asked that man, you helped us and made this for us and we won the war. What shall we give you in return? He said, allow my people to come back to Israel. ఆ సమయంలో ఆ యొక్క బ్రిటిష్ వారు ఆ యొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి యూదునితో అన్నారు, నీవు చాలా సహాయం మాకు చేసావు కదా, దీనికి బదులుగా నీవేం కావాలని కోరుకోమనగా అతడన్నాడు, మా జనాలందరూ యూదులందరూ తిరిగి మా ప్రాంతానికి రావడానికి అనుమతించండి అన్నాడు. Till then the Jews were scattered all over the world. అంతవరకు యూదులనే వారు సర్వ ప్రపంచములో చెదరగొట్టబడి ఉన్నారు. When the Second World War took place, ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం సంభవించినదో, Hitler tried to exterminate all the Jews. He killed 60 lakhs of Jews. ఆ యొక్క హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులందరినీ సమూల నాశనం చేయాలనుకున్నాడు. దాదాపు 60 లక్షల మంది యూదులను చంపాడు. Every day thousands of Jews used to die. ప్రతి దినము వేల కొలది యూదులు చనిపోయేవారు. But somehow they still survived. అయినప్పటికీ ఏదో రీతిగా ఈనాటికి వారు జీవించుచునే ఉన్నారు. After the Second World War, for the first time after 1900 years, they became an independent country. కావున 1900 సంవత్సరాల తరువాత వారు ఒక గణతంత్ర దేశముగా మార్చబడి ఉన్నారు. And when the Third World War breaks out very soon, కావున అతి త్వరలో ఈ మూడవ ప్రపంచ యుద్ధం సంభవించబోటకు ముందుగా again Jerusalem will be the cause. ఆ యొక్క ప్రపంచ యుద్ధానికి కూడా యెరూషలేమే కారణమై ఉండును. Do you realize, see that Jerusalem has become a cup of trembling for all the countries round about and a burdensome stone for the whole world? ఈ యొక్క యెరూషలేము అన్నది దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ మత్తు పుట్టించు పాత్రగాను సర్వ ప్రపంచానికి బరువైన రాయిగాను ఉండునని చదువుగా గుర్తుంచుకున్నారు కదా.
So you see the conflict between Jerusalem and Babylon is increasing. కావున బబులోనుకును ఈ యెరూషలేమునకు విరోధం అనేది పెరుగుతూనే ఉన్నది. And you see Jerusalem is surrounded by enemies. The sea on one side, the enemies on the other side, trapped in between. కావున ఈ యెరూషలేమునది ఒకవైపుగా సముద్రమున్నది, మిగిలిన మూడు వైపులు అవి శత్రు దేశాలతో నింపబడినది, మధ్యలో ఇరుక్కొని పోయినది. But with all the neighboring countries going against it, కానీ ప్రతి ఇతర పొరుగు దేశాలన్నీ దానికి విరోధముగా వెళ్తున్నప్పుడు God says anyone touching Jerusalem shall be cut in pieces. కానీ దేవుడు సెలవిచ్చినాడు, యెరూషలేమును ముట్టువాడు తునాతునకలుగా చేయబడును. So eventually what will happen? కావున దానికి అనుగుణంగా జరిగేది ఏంటి? When this Antichrist comes to power, ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనలోనికి వచ్చినప్పుడు a day will come ఆ ఒక దినం వచ్చును, when he will march towards Jerusalem. ఆ యొక్క దినమందు అతడు యెరూషలేముకు విరోధముగా కవాతు చేయును. He will go in and sit inside the temple that is going to be built there shortly. ఆ యొక్క అతి త్వరలో ఆ యొక్క యెరూషలేములో కట్టబడబోయే ఆ యొక్క దేవాలయములో అతడు కూర్చుండును. And he will say, I am God and I deserve to sit in that temple. ఆ యొక్క సమయం అతడు చెప్పును, నేనే దేవుడు, అక్కడ కూర్చుండుటకు నేనే యోగ్యుడను అని చెప్పును. That's when the Jews will realize that they have made a big mistake. కావున ఆ సమయమందు ఆ క్షణమందు యూదులనే వారు మేము గొప్ప తప్పిదం చేశారని అప్పుడు గ్రహించుదురు. That's when they will realize that Jesus was the real Messiah. కావున ఆ సమయమందే యేసుక్రీస్తు తమ యొక్క నిజమైన మెస్సియా అని వారు గ్రహించుదురు. That's when real persecution will start by the Antichrist against the Jews. ఆ సమయం మొదలుకొని యూదులైన వారికి అంత్యక్రీస్తు మూలముగా నిజమైన శ్రమలు ప్రారంభమగును. But in spite of all these persecutions, ఈ యొక్క శ్రమలన్నిటి కాలములో throughout history, Jerusalem, the Bible says, Jerusalem shall be trodden under the foot of men. ఈ యొక్క చరిత్ర అంతటిని పరిశీలించినప్పుడు యెరూషలేము అన్నది అన్య జనుల కాళ్ళ చేత త్రొక్కబడుచునే ఉండును. Read that in Luke chapter 21, లూకా సువార్త 21వ అధ్యాయాన్ని చూచినప్పుడు verse 24. 24వ వాక్యము, వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. And they shall fall by the edge of the sword, and shall be led away captive into all nations, and Jerusalem shall be trodden down of the Gentiles, until the times of the Gentiles be fulfilled. So you will see time after time, the Egyptians, the Assyrians, the Babylonians, the Medo-Persians, the Greeks, the Romans, the Turks, the Byzantines, the British, one after the other, we see they were being overpowered throughout the centuries. కాలానుగమనంలో మనం చూచినప్పుడు ఇక యెరూషలేము అనే ప్రాంతాన్ని ఐగుప్తీయులైన వారు, సిరియా వారును, బబులోను వారును, రోమా సామ్రాజ్యం వారును, మాదియా పారసిక సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, ఇక బ్రిటిష్ వారు అందరూ ఈ యెరూషలేమును చేపట్టుచునే వచ్చి ఉన్నారు. Jerusalem shall be trodden of the Gentiles. ఈ యెరూషలేము అన్నది అన్య జనుల చేత త్రొక్కబడును. Such a small country, but no country has been stepped upon like Jerusalem has been stepped upon. ఈ యొక్క యెరూషలేము అంత చిన్న పట్టణమైనది, ఏ పట్టణము కూడా ఇతరుల చేత యెరూషలేము తొక్కబడినంతగా తొక్కబడలేదు. And it is going to be continued to be stepped upon. ఇంకను ఈ యెరూషలేము ఇంకను తొక్కబడుచునే ఉండును. But after all that stamping is done, ఈ యొక్క తొక్కిసలాటంతా ముగిసిన తర్వాత the Bible says Jesus will return again to this world. ఈ యొక్క బైబిల్ గ్రంథం చెప్పుచున్నది యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి వచ్చును. Then the Antichrist and Christ and their armies will clash in a battle called the Battle of Armageddon. క్రీస్తు యొక్క అంత్యక్రీస్తు యొక్క సైన్యం అనేవారు హర్మగెద్దోను యుద్ధములో ఒకరికి విరోధముగా ఒకరు లేచును. Jesus will win that battle. యేసు ఆ యొక్క యుద్ధాన్ని జయించును. You know how long that battle will last? ఆ యొక్క యుద్ధం ఎంత కాలం జరుగునో తెలుసా? The first world war lasted for 5 years. ఆ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం 5 సంవత్సరాలు జరిగింది. The second world war lasted 6 years. రెండవ ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది. The third world war will span the tribulation period. There'll be wars here and there, and it will last 7 years. మూడవ ప్రపంచ యుద్ధం అన్నది అక్కడ ఇక్కడ చెదురుమదురు యుద్ధాలతో 7 సంవత్సరాలు ఉండును. The fourth world war, which is the Battle of Armageddon, how long will it last? నాలుగో ప్రపంచ యుద్ధమైనటువంటి హర్మగెద్దోను యుద్ధము ఎంత కాలం జరుగును? Not 8 years. 8 సంవత్సరాలు కాదు. You read 2 Thessalonians chapter 2, రెండవ దెస్సలోనికైలు 2వ అధ్యాయం చూడండి. and read verse 8. 8వ వాక్యం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయల్పరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి
తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. And then shall that wicked be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming. So how long will the war last? ఈ యొక్క హర్మెగద్దోను యుద్ధం ఎంతకాలం జరుగును? It's called the Battle of Armageddon. అది హర్మెగద్దోను యుద్ధం అని పిలువబడుచున్నది. Actually, there's no war. సాధారణంగా అది యుద్ధం కాదు. The Antichrist and his armies will come against Christ and his army. ఈ యొక్క అంత్యక్రీస్తు వాని సైన్యమును యేసుక్రీస్తు ఆయన యొక్క సైన్యమునకు విరోధముగా వచ్చును. But when Jesus comes down, యేసుక్రీస్తు దిగి వచ్చి, this verse says the brightness of Jesus will destroy the Antichrist. ఈ యొక్క వాక్యం చెప్పుచున్నది ఆయన యొక్క ఆగమన ప్రకాశము చేతనే అంత్యక్రీస్తును వాని సైన్యమును నాశనం చేయబడును. Jesus does not have to throw bombs on the Antichrist to destroy him. Jesus comes down and the Antichrist is devoured. యేసుక్రీస్తు ఏదో బాంబులు వేయాల్సిన అవసరం లేదు. కేవలము ఆయన దిగి వచ్చు ప్రకాశము చేతనే అంత్యక్రీస్తును వారి సైన్యమును నాశనం చేయబడును. That's the power of Jesus. అది యేసుక్రీస్తు యొక్క శక్తి. Hallelujah! హల్లెలూయా! And after that what happens? దాని తర్వాత ఏం జరుగును? If you turn to Zechariah chapter 14 జకర్యా 14వ అధ్యాయము and read verse 9. 9వ వాక్యం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. And the Lord shall be king over all the earth, and in that day shall there be one Lord, and his name one. So just like the Antichrist was a one world, is going to be a one world ruler. ఈ యొక్క అంత్యక్రీస్తు ఏ రీతిగా లోకానికి ఒక్క నాయకుడుగా పరిపాలించువాడుగా ఉండును, After that, Jesus will come down, overturn the regime of the throne of the Antichrist, and he will be king over all the earth. అటు తరువాత యేసుక్రీస్తు వచ్చి ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనను కూలద్రోసి ఆయనే సర్వ లోకమునకును రాజుగా ఉండును. Just like Jesus was in this world 2000 years ago for 33 years. ఏ రీతిగా యేసుక్రీస్తు ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. Once again at the end of the tribulation period, Jesus will come down and he will be in this world for 1000 years. అదే విధముగా యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన కాలములో 1000 సంవత్సరములు ఈ భూమి మీద రాజుగా జీవించును. Where will his headquarters be? ఆయన యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండును? We just read now in Zechariah 14:9, Jesus will be king over all the earth. జకర్యా 14వ అధ్యాయం 9వ వాక్యములో మనం చూచి ఉన్నాము యేసుక్రీస్తు సర్వలోకమునకు రాజు అయ్యుండునని చదివి ఉన్నాం. Now read verse 17. 17వ వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతిగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. And it shall be that whoso will not come up of all the families of the earth unto Jerusalem to worship the King, the Lord of hosts, even upon them shall be no rain. So here we see, where is the king? He is in Jerusalem. ఇక్కడ ఎక్కడ రాజు ఉన్నాడు అని చదివినట్లయితే యెరూషలేమునందు ఆ రాజు ఉన్నాడు. So this small Jerusalem which everybody is stamping on and everybody wants to take it out of the world map and they are striving against it, the whole world is against it, is going to be the coming world capital. ఏ యెరూషలేమునైతే ప్రతి సామ్రాజ్యము తొక్కి ఉన్నదో, ఏ యొక్క యెరూషలేం పట్టణమునైతే ప్రతి దేశము ప్రపంచ పటం నుండి తురిచేయాలని కోరుకునేందో అదే యెరూషలేము అన్నది ఈ సర్వ లోకమునకు ఒక రాజధానిగాను పరిపాలన కేంద్రముగాను మార్చబడును. Today literally all those big countries that are around Jerusalem want to get rid of Jerusalem, but the God of the Bible says you are not going to do it. ఇక్కడైతే ఈ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఈ పెద్ద దేశాలన్నీ యెరూషలేమును ఏమీ లేకుండా చేయాలని కోరుచున్నవి, కానీ దేవుడు దానికి అంగీకరించుట లేదు. You are going to see that Jerusalem is not going to be destroyed. మీరు ఆ యొక్క యెరూషలేము నాశనము కాకుండా ఉండుటను చూచుదురు. And we are going to see that Jerusalem is going to be the coming world capital. కావున ఈ యెరూషలేమునది రాబోయే ప్రపంచపు రాజధానిగా మార్చబడటం మీరు చూడగలరు. Now these Jerusalem and Babylon, these two cities are not only literal cities in the world. ఈ యెరూషలేము బబులోను అనేవి ఈ భూమి మీద అక్షరానుసారమైనటువంటి పట్టణాలు మాత్రమే కాక, there is a spiritual Jerusalem and there is a spiritual Babylon. ఆత్మీయమైన యెరూషలేమునది, ఆత్మీయమైన బబులోను ఉన్నది. About this, God willing, we'll see tomorrow. ఈ దీని గురించి ప్రభుచితమైనట్లయితే రేపటి దినం చూద్దాం. Today
ఈ దినం. When you see these things happening, ఈ కార్యాలు సంభవించుట మీరు చూచుచుండగా, when you look at this conflict that has been going on through the ages between Babylon and Jerusalem, కాలానుకాలములుగా యెరూషలేమునకును బబులోనుకును మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క జగడాలను మీరు చూస్తున్నప్పుడు, when we see that this is going to increase and these are the last days when there's going to be a lot of wars around us, ఈ యొక్క కార్యములు ఇంకా అధికమగుట మీరు చూస్తూ ఉండగానే సర్వలోకములో యుద్ధములు అధికమగుచూ ఉండగా, when we realize that we are actually living in these last days when these things are going to happen, ఈ యొక్క కార్యములన్నీ సంభవించుచూ ఉండగా మనము అంత్య దినములలో జీవించుచున్నాము అని మనం గ్రహించాలి. what is the message of God for us? మన నిమిత్తమైన దేవుని సందేశం ఏమిటి? As children of God in these last days when these wars are breaking out, when forces between good and evil are clashing and millions of people are going to die, as children of God, what should we do? దేవుని యొక్క పిల్లలుగా ఉన్న మనము ఈ యొక్క యుద్ధములు సంభవించుచు దేశానికి విరోధముగా దేశములు లేచుచూ ఉండగా దేవుని పిల్లలమైన మనం ఏమి చేయాలి? We have important roles to play in these last ఈ days. అంత్య దినాలలో మనము నిర్వర్తించవలసిన గొప్ప ప్రముఖమైన పాత్రలు ఉన్నవి. We as the church of God, we are going through a period of captivity. మనమైతే దేవుని సంఘముగా ఉన్న వారము చెరలో కనబడుచున్నాము. Although in India we are going through a period of prosperity, మనమైతే ఈ భారతదేశములో ఒక రకమైన అభివృద్ధిలో వెలుచున్నాము. on the other side we are all going through spiritual struggles as a church. అదే సమయములో సంఘముగా మనము ఆత్మీయమైనటువంటి పోరాటముల గుండా వెలుచున్నాము. So what is God's counsel to us? కావున మన నిమిత్తమైన దైవిక ఆలోచన ఏమిటి? Read Zephaniah chapter 3 and verse 8. జెఫన్యా 3వ అధ్యాయము 8వ వాక్యము. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరను పట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని, నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. Therefore, wait ye upon me, saith the Lord, until the day that I rise up to the prey. For my determination is to gather the nation, that I may assemble the kingdoms, to pour upon them mine indignation, even all my fierce anger. For all the earth shall be devoured with the fire of my jealousy. All the earth is going to be devoured. నా యొక్క ఉగ్రతాగ్ని చేత సర్వలోకము భూమి అంతయు నాశనం చేయబడును. I'm going to gather all the nations and I'm going to pour out my anger upon them. నేను సమస్త జనములను సమకూర్చి నా యొక్క రోషాగ్నిని వారి మీద కుమ్మరించుదును. In those days, my people, you wait upon me. ఆ యొక్క అంత్య దినములలో నా జనమా మీరు నా నిమిత్తమై కనిపెట్టుడి. If you come back to Isaiah chapter 26, యెషయా 26వ అధ్యాయానికి తిరిగి వచ్చినట్లయితే you see the cry of the children of God. ఇక్కడ దేవుని జనుల యొక్క మొర్రను చూడండి. They are also going through a period of struggles where other people are ruling over them. వారి మీద వేరొక జనులు పరిపాలించుచుండగా వారిలో కలుగుచున్నటువంటి పోరాటములను చూడండి. This is the cry of Jerusalem. ఇది యెరూషలేము యొక్క మొర్రగా కనబడుచున్నది. Read verse 13. 13వ వాక్యం. యెహోవా మా దేవా, నీవుగాక వేరే ప్రభువులు మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. O Lord our God, other lords beside thee have had dominion over us, but by thee only will we make mention of thy name. Just like India is a democracy, people's rule, ఏ రీతిగా భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశముగా ఉన్నదో, Israel was a theocracy, God's rule. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం అనేది దైవిక పరిపాలనలో ఉన్నది. But they lost that theocracy and strangers, other countries, neighboring countries started ruling over Israel. కానీ ఆ యెరూషలేము అనేది దైవిక స్వామ్యాన్ని దైవిక పరిపాలనను కోల్పోయి వేరు జనులు వారిని ఎలుబడి చేసి ఉన్నారు. But here we see the humble prayer of the Jews in captivity. కానీ ఇక్కడైతే చెరలో ఉన్నటువంటి యూదుల యొక్క దీనమైన ప్రార్థనను చూడండి. Oh God, other gods beside thee are ruling over us, but we are mentioning only your name. మా దేవా, వేరు ప్రభువులు మమ్మల్ని ఏరిరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరించుచున్నాము. Read verse 8 and 9. 8, 9 వాక్యములు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీ వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. Enough. Yea, in the way of thy judgment, O Lord, have we waited for thee,
The desire of our soul is to thy name and to the remembrance of thee. With my soul have I desired thee in the night. Yea, with my spirit within me will I seek thee early. For when thy judgments are in the earth, the inhabitants of the world will learn righteousness. Read verse 17 also. 17వ వాక్యము. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. Like as a woman with a child that draweth near to the time of her delivery is in pain and crieth out in her pangs, so have we been in thy sight, O Lord. So there were times in Jerusalem's history when their neighbors, when their enemies had the upper hand over them. ఈ యొక్క యెరూషలేము యొక్క చరిత్రను చూచినప్పుడు యెరూషలేముకు విరోధముగా ఉన్నటువంటి శత్రువులు యెరూషలేము పై చేయి కలిగిన వారిగా ఉండిరి. And at that time, this is the cry that went up to heaven from Jerusalem. ఇట్టి పరిస్థితుల మధ్యలోనే ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి యొక్క జనాంగము దేవునికి మొరపెట్టుచూ ఉండి ఉన్నది. Like a pregnant woman who has drawn close to her time of delivery, we are also suffering pain. Oh God, have mercy on us. ప్రసూతి కాలము సమీపించినటువంటి ఒక గర్భవతి స్త్రీ వేదన పడినట్లుగా, ఓ దేవా, మేము నీ కొరకై వేదన పడుచున్నాము. With our soul, we want to get up early in the morning and seek your face. మా యొక్క ప్రాణముతో ఉదయకాలముననే నీ ముఖమును మేము చూడగోరుచున్నాము. As the church of God, these are the days when we have to seek God extensively in prayer. కావున దేవుని యొక్క సంఘముగా ఉన్నటువంటి మనము ఈ యొక్క దినాలలో ప్రార్థనల మూలముగా దేవుని యొక్క ముఖమును అత్యధికముగా వెతకవలసిన వారమై ఉన్నాము. But very sad, in these days when the church ought to be praying, we have gone to sleep. కానీ ఈ దినాలలో చాలా దుఃఖించవలసిన కార్యము, ప్రార్థించవలసిన మనము ఈ దినాలలో నిద్రలోనికి జారిపోవచ్చున్నాం. One man said like this: ఒక మనిషి ఈ రీతిగా అన్నాడు, the world sleeps in darkness and the church sleeps in the light. లోకము అంధకారములో పడుకొని ఉన్నది, సంఘము వెలుగులో పడుకొని ఉన్నది. So we are also sleeping, they are also sleeping. మనం పడుకున్నాం, వాళ్ళు పడుకొని ఉన్నారు. But we have a little light around us, that's the కానీ difference. మన చుట్టూ కాస్త వెలుగుంది. It's time to wake up, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిద్ర లేవవలసిన సమయం ఇదే. These are the days when we have to cry out to the living God to deliver us. మనలను విమోచించు నిమిత్తమై జీవము కలిగిన దేవునికి మొర్ర పెట్టవలసిన సమయం ఇదే. Where are the days of our forefathers? మన యొక్క పూర్వ పితరుల దినములు ఏవి? Where are the miracles of the first century? మొదటి ఆది శతాబ్దములోని అద్భుతములు ఏవి? Where is the holiness of the church? సంఘములోని పరిశుద్ధత ఏది? Truth has fallen in the streets. సత్యమనేది సంత వీధులలో అమ్మబడుచున్నది. The precious sons of Zion, comparable to fine gold, have become like the vessels of the potter. ఈ యొక్క సియోను కుమారులు అనేవారు వారైతే సంత వీధులలో అమ్మబడుచున్నటువంటి పాత్రలుగా మార్చబడి ఉన్నారు. If you turn to Haggai chapter 1, హగ్గయి మొదటి అధ్యాయము. many Christians are going through many struggles these days, and one of the major reasons for this is given there. ఇక్కడ అనేక మంది క్రైస్తవులు అనేక రకాలైన పోరాటముల గుండా వెలుచున్నారు. వాటిని గూర్చిన ఒక కారణం అక్కడ ఇవ్వబడి ఉన్నది. Read Haggai chapter 1 verses 6 and 9. హగ్గయి మొదటి అధ్యాయము 6-7 వాక్యములు. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. Ye have sown much and bring in little. Ye eat, but ye have not enough. Ye drink, but ye are not filled with drink. Ye clothe you, but there is none warm. And he that earneth wages to put it into a bag with holes. Verse 9. 9వ వాక్యం. Ye looked for much, and lo, it came to little. And when ye brought it home, I did blow upon it. Why, saith the Lord of hosts, because of mine house that is waste, and ye run every man unto his own house. Therefore the heaven over you is stayed from dew, and the earth is stayed from her fruit. So many children of God are trying to earn money. They are really struggling hard, but somehow their earnings seem to be put inside a bag with holes. చాలా మంది దేవుని బిడ్డలు డబ్బు సంపాదించాలని వారు ప్రయాసపడుచున్నారు. ఏదో రీతిగా డబ్బు సంపాదిస్తున్నారు, కానీ
వారి యొక్క సంపాదన అంతా చిల్లు సంచిలో వేయబడినట్లుగానే ఉన్నది. Sudden unnecessary expenses come and all that you want to earn disappears. అనుకోనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులొచ్చును, సంపాదించిందంతా మాయమైపోవును. You make plans, some other problem comes and all those plans are shattered. మీరు ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటారు, అనుకోని సమస్య వచ్చి పడుతుంది, మీ ఉద్దేశాలన్నీ ఎగిరిపోతాయి. Many children of God are going through financial and material and physical struggles. అనేక మంది దేవుని బిడ్డలు ఆర్థికముగాను వస్తుపరముగాను వారి యొక్క కార్యములలో వారు లోటులో కనబడుచున్నారు. Why is that happening? ఎందుకు జరుగుచున్నది? God gives the answer. దేవుడు ఇక్కడ కార్యాన్ని చెప్పుచున్నాడు. Because when you came back home with your income, I did blow upon it. మీరు సంపాదనతో ఇంటికి వచ్చినప్పుడు నేను దానిని చెదరగొట్టుచున్నాను. The blessing God has become a blowing God. ఆశీర్వదించు దేవుడు చెదరగొట్టే దేవుడుగా మారిపోతున్నాడు. Why? ఎందుకు? What does God say? ఏ కార్యాన్ని దేవుడు చెప్తున్నాడు? My house is lying waste and you are running to your house. నా మందిరము పాడై ఉండగా మీరు మీ ఇండ్లను కట్టుకోవడానికి వెళ్తున్నారే. What is the meaning of that? దాని అర్థం ఏంటి? Nobody is bothered about the church of God. దేవుని సంఘాన్ని గురించి ఎవరును చింతించుటలేదు. Every Christian is bothered only about how to build his family. ప్రతి క్రైస్తవుడును ఏదో రీతిగా తన ఇల్లు తన కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకుంటున్నాడు. I must get a promotion. నేను ఒక పదోన్నతి పొందాలి. I must buy that property. ఆ ఆస్తిని నేను కొనాలి. My children must study well and grow up. నా పిల్లలు బాగా చదువుకొని ఉన్నతిలోకి రావాలి. I have plans to go abroad. నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి. But what about the church of God? కానీ సంఘం గురించిన పరిస్థితి ఏంటి? Child of God, దేవుని బిడ్డ, Pentecostal brother and sister, పెంతెకోస్తు సహోదర సహోదరి, you've been praying for so many things. When is the last time you prayed for the church of God, that there might be a revival in the church of God? ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది. సంఘములో ఉద్యమం కొరకు చివరిసారిగా ఎప్పుడు ప్రార్థన చేస్తావు గుర్తు చేసుకో. Till you shift your burdens from personal things to godly things, till you have the burden in your heart that God has in his heart, you are going to put your income and your earnings in a bag with holes. నీవు ఎప్పుడైతే నీ యొక్క అక్షరానుసారమైనటువంటి భారాలను పక్కన పెట్టి దేవుని సంఘాన్ని గురించిన భారాన్ని తీసుకుంటావో, నీకు కలుగుచున్నటువంటి ఆ యొక్క కొరత అన్నది ఎప్పుడైతే దేవుని హృదయములోనికి చేర్చబడునో అంతవరకు నీ సంపాదన కన్నము వేయబడినటువంటి సంచిలో వేసినట్టుగానే ఉండును. Children of God who are supposed to be knowing that these are the last days, who are to be going to the streets and to the offices and to the colleges and to the workplaces and say, blow the trumpet and say, Jesus is coming soon. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మీరు వీధులలో వెలుచున్నప్పుడు, ఆఫీసులలో వెలుచున్నప్పుడు, మీ యొక్క ఇతర పరిస్థలాలలో వెలుచున్నప్పుడు, ప్రతి స్థలములోనూ యేసు వచ్చుచున్నాడు అని బూర ఊదుచూ ఉండగా, have themselves gone to sleep and they are busy about other things. ఆ విధముగా ఊదవలసిన వారే వారు తమ యొక్క కార్యాలలో తీరిక లేకుండా వారు నిద్రపోవచ్చున్నారు. Instead of getting ready to leave this world, we are making plans to settle down. ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి బదులుగా ఈ లోకములోనే అమర్చబడుటకు మనము నిశ్చయించుకొనుచున్నాం. This is an evil spirit working amongst Christians in the last days. ఈ అంత్య దినాలలో క్రైస్తవుల మధ్యలో క్రియ చేయుచున్నటువంటి అపవిత్రాత్మ శక్తుల యొక్క క్రియలుగా ఇవి కనబడుచున్నవి. If you turn to Psalm 44, కీర్తనలు 44వ అధ్యాయము, read verse 24 and 25. 24-25 వాక్యములు. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మా కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. Wherefore hidest thou thy face, and forgettest our affliction and our oppression? Our soul is bowed down to the dust, our belly cleaveth unto the earth. So not only is there a physical gravitational force pulling our bodies to the ground, this verse says this earth has a gravitational force that can pull our soul to the ground also. ఏదో భౌతికముగా మన శరీరాన్ని మాత్రమే ఈ యొక్క భూమి యొక్క అక్షరానుసారమైనటువంటి కార్యాలు మనల్ని లాగుటలేదు, కానీ ఈ భూమి అన్నది చివరికి మన ప్రాణాన్ని కూడా కిందికి లాగే శక్తి కలిగి ఉన్నది. So we in our prayers ought to be worried about spiritual things, ought to be worried about our spiritual growth. We are praying for earthly mundane things that our vanity will pass away soon. మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ కార్యముల కొరకును ఆత్మీయ భారముల కొరకును ప్రార్థించడానికి బదులుగా వ్యర్థమైన కార్యాల కొరకే మనకి ప్రార్థనలో మనం అధికముగా ధ్యానించుచున్నాం. That's why Haggai looks at the Jews who came to build the house of God and asked them, you stop building God's house and you're building your own house. అందుకొరకే హగ్గయి
తమ యొక్క ఇండ్లను కట్టుకోవడానికి వచ్చినటువంటి యూదులతో చెప్పుచున్నాడు, మీరు దేవుని మందిరాన్ని కట్టడానికి బదులుగా మీ ఇండ్లను కట్టుకోవడానికి వస్తున్నారేమిటి? It's time for the Christians to wake up from their earthly worries. కావున భూ సంబంధమైన చింతనలలో నుండి క్రైస్తవులనే వారు మేల్కొనవలసిన సమయం ఇదే. Our soul that is cleaving to the dust should shake off its dust and rise up. మన యొక్క ప్రాణము మంటిని హత్తుకొని ఉండగా మంటిలో నుండి లేచి నిలబడి దుమ్ము దులుపు కలవలసిన సమయం ఇదే. One day I was preaching this subject in a church, in a meeting like this. ఈ రీతిగా ఒకానొక కూటములలో నేను ఈ యొక్క అంశాన్ని గురించి నేను ప్రసంగం చేయుచునే ఉన్నాను. I was quoting from Colossians chapter 3. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను ఒక వాక్యాన్ని చెప్పుచూ వచ్చిని. The Bible says, set your affections on things above, not on things on the earth. మీ యొక్క తలంపులున్నవి పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద ఉంచుకొనకూడదు అని చెప్పబడినది. I don't know if it's there in Telugu. In Tamil it is there. It says, don't set your affection on things above, set your affections only on things of the earth. That word only, melanavegalaye, it says set your affection only on things of the earth, on things above. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి అని చెప్పబడుచున్నది. So that means we should not be praying for earthly things. కావున మనము భూసంబంధమైన వాటి నిమిత్తమై ప్రార్థన అనేది చేయకూడదు. All our prayer should only be about heavenly things. The earthly things God will take care of. మన యొక్క ప్రార్థన అంతా పర సంబంధమైన పరలోక సంబంధమైన కార్యాల కొరకే ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి నిమిత్తమై దేవుడు బాధ్యత వహిస్తాడు. Isn't it so sad that our prayers are upside down? We are doing just the opposite. కానీ మన ప్రార్థన కాస్త తలకిందులుగా ఉందే బాధ అనిపించట్లేదా? So I was preaching this in one place. నేను ఈ మాటను ఒక స్థలంలో ప్రసంగిస్తున్నాను. After the message was over, one brother came up. ఈ ప్రసంగం అయిన తర్వాత ఒక సహోదరుడు ముందుకు వచ్చాడు. Very nice message, brother. చాలా బాగుంది బ్రదర్ గారు ప్రేమ ప్రసంగం. Please pray for me. నా కొరకు ప్రార్థించండి. Somehow I must build my own house very soon. కావున ఏదో రీతిగా త్వరగా నా యొక్క ఇల్లు నేను కట్టుకోవాలి. What was I preaching till now? నేను ఇంతవరకు చేసిన ప్రసంగం ఏంటి? Don't pray for these things, pray for things above. He says very nice message and pray for my house. అతడు నేను చెప్పిన మాట ఏంటంటే భూ సంబంధమైన వాటి కొరకు ప్రార్థనే చేయొద్దండి, పర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయండి అని ప్రసంగించాను. కూటమైంది, ముందుకొచ్చాడు, బ్రదర్ గారు మీ ప్రసంగం చాలా బాగుంది అన్నాడు. చివరిగా నేను ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి అన్నాడు. Do you know the meaning of this verse? My soul cleaveth to the dust. This is it. You will preach and preach and you listen and still pray for earthly things. నా యొక్క ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది అని ఈ వాక్యాన్ని చదువుకొని ఉన్నాం కదా. దీని అర్థం ఏంటి అంటే ఎంతగానైనా ప్రసంగించండి, నా ప్రాణము భూమి మీదనే ఉంటుంది. That's why St. Paul says, awake thou that sleepest and arise from the dead and Christ shall live, give thee light. అందుకొరకే నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి మేల్కొనుము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పబడి ఉన్నది. It is time for the Christian churches to rise up and spend their days in prayer. కావున ఈ దినాలలో ప్రార్థనలో తమ యొక్క సమయాన్ని గడుపు నిమిత్తమై క్రైస్తవ సంఘములైన వారు లేచి మేల్కొనవలసిన సమయం ఇదే. 2 weeks ago in all our churches all over the world, in our church we had 6 days of fasting from Monday to Saturday. గత 2 వారముల క్రితము సోమవారం నుండి శనివారం వరకు 6 దినములు మా యొక్క సంఘములో సర్వ ప్రపంచములోను ఉపవాస ప్రార్థనలు జరిగి ఉన్నవి. I don't know how the attendance was here. There many believers came and many of them fasted all 6 days. Many of them applied for leave and came and sat in the presence of God. మిగిలిన అన్ని సంఘాలలో ఏ రీతిగా ఆ యొక్క ప్రార్థనలకు హాజరు ఉన్నదో తెలియదు, కానీ చాలా మంది విశ్వాసులైన వారు 6 దినాలు ఉపవాసం ఉండి ఉన్నారు. కొద్దిమంది అయితే తమ యొక్క ఉద్యోగాలకు సెలవు పెట్టి మరి కూడా ఆ యొక్క దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారు. My request to all the pastors of various churches, కావున మిగిలిన ఇతర సంఘాల యొక్క సంఘ కాపరులకు నా యొక్క ముఖ్యమైన సాత్వికమైన విన్నపము, these are the days when we all have to get together and increase prayer in our churches. కావున మన యొక్క దినాలలో మన యొక్క సంఘాలలో ఈ దినములలో ప్రార్థనా సమయాన్ని అత్యధికంగా పెంచవలసిన దినములు ఇవే. Conduct fasting prayers in your churches. మీ సంఘాలలో ఉపవాస ప్రార్థనలను నిర్వహించండి. Conduct all night prayers in your churches. మీ సంఘాలలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు నిర్వహించండి. Let the Christians in India cry out to the living God. ఈ భారతదేశంలోని క్రైస్తవులు జీవము కలిగిన దేవునికి మొర్రపెట్టనివ్వండి. We are praying to the God who has all power in heaven and the earth. ఆకాశము కిందను భూమి పైనను
సర్వాధికారము కలిగిన దేవునికే మనం మొర్రపెట్టుచున్నాం. then God will answer from heaven and deliver us also from our captivity. కావున పరలోకమందున దేవుడు మనకి ప్రార్థనను ఆలకించి సంగములలోని చెర నుండి మనం విడిపించును. Shall we close our eyes? మన కన్నులు మూసుకుందామా? We are in the last days. మనము అంత్య దినములలో ఉన్నాము. Terrible things are going to happen very soon. అతి త్వరలో భయంకరమైన కార్యములు సంభవించును. Are you going to wait till all that happens and then you don't have time to decide and you fall with the fallen? ఆ యొక్క కార్యములన్నీ సంభవించేంత వరకు ఆగి తర్వాత ఏం తీర్మానం చేసుకోవాలో సమయం లేక పడిపోవాలని కోరుకొనుచున్నావా? Or are you going to wake up with all of us and rise up and pray in these last days? లేనట్లయితే సర్వశక్తిని కూడగట్టుకొని లేచి నిలబడి ఇక దినాల్లో ప్రకాశించి ప్రభు రాకడకు సిద్ధపడాలని కోరుచున్నావా? Now we are going to spend 5 minutes in prayer. ఈ సమయమందు 5 నిమిషాలు మనం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. Let's stop praying for earthly things. భూ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయడం నిలపండి. God says stop praying for those earthly ఈ things. భూ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయడానికి ఆపేయండి. Shake off your dust and arise. మీ ధూళి దులుపుకొని లేచి మేల్కొనుడి. Wake up Zion, wake up Jerusalem. సియోను లెమ్ము, యెరూషలేము లెమ్ము. Look up, lift up your heads, your redemption is drawing nigh. నీ తలను పైకెత్తుము, నీ విమోచన దినం సమీపించున్నది. These are the days when you have to cry out to God for deliverance. ఈ దినాలలో నీ విడుదల నిమిత్తమై మొర్ర పెట్టవలసిన సమయం ఇదే. How many can say, I'm going through a struggle in my personal life? నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను పోరాటముల గుండా వెళుచున్నానని ఎంతమంది చెప్పగలరు? How many can say, my family is going through a struggle? నా యొక్క కుటుంబములు పోరాటముల గుండా వెళుచున్నదని ఎంతమంది చెప్పగలరు? Those who experience that struggle in your mind, in your soul, in your body, in your life, in your workplace, put up your hands. నీకు ప్రాణము, ఆత్మ, శరీరము, మనసు, హృదయము, ఇంటిలోను, ఉద్యోగ స్థలములోను పోరాటములు ఎదుర్కొనే వారు చేతులు పైకెత్తుడి. Put up your hands. నీ చేతులు పైకెత్తుడి. Most of us are going through struggles. చాలా మంది పోరాటముల గుండా వెళుచున్నారు. No matter what denomination we belong to. ఏ సంఘానికి మనం చెందిన వారమైనా అది విషయము కాదు. 5 minutes we are all going to get together and pray. 5 నిమిషాలు మనమందరము ఏకీభవించి ప్రార్థన చేయవచ్చు. Now, remember, this is going to be a very, very important prayer. ఈ యొక్క ప్రార్థన అతి ముఖ్యమైన ప్రార్థనగా గుర్తుంచుకోండి. We are going to pray for the church. మనము సంఘము నిమిత్తమై ప్రార్థన చేయవచ్చును. Lord, have mercy on us. ప్రభువా మా మీద కనికరం చూపుము. Forgive our sins and iniquities. మా యొక్క అతిక్రమము, క్రియలు, పాపములు క్షమించుము. Forgive our earthly mindedness. మా యొక్క భూ సంబంధమైన మనస్సును క్షమించుము. Send a revival in our midst, O God. మా మధ్యలో ఉజ్జీవాన్ని పంపుము. If you pray well, ఈ రీతిగా బాగుగా ప్రార్థన చేస్తే your prayer has the power to change the course of history. ఆ యొక్క చరిత్రలో ఉన్నటువంటి కార్యాలను మార్చును. Jesus will hearken to your prayer and he will change the course of history. ఆ యొక్క యేసు మన ప్రార్థనలు ఆలకించి మరికి చరిత్రలోని కార్యాలు మార్చును. He will open fountains in different countries. అనేక దేశాలలో ఆయన ఊటలను లేపజేయును. People will come to know Jesus. యేసును తెలుసుకునే నిమిత్తమై జనులు వచ్చుదురు. Every knee shall bow and every tongue shall confess that Jesus Christ is Lord. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకొనును. 5 minutes, let us lift up our voices in prayer. 5 నిమిషాలు ప్రార్థనలో మన స్వరమును ఎత్తుదాము. The Holy Spirit is listening to your words. నీ స్వరాన్ని, నీ మాటలు పరిశుద్ధాత్ముడు విననివ్వుడి. Lord, have mercy on us. దేవా మమ్మల్ని కనికరించుము. Lord, forgive our sins. మా పాపాలు క్షమించుము. Lord, we need a revival. దేవా ఉజ్జీవం మాకు కావాలి. Is there anyone in this place with a burden in their heart for the church of God? ఈ దినాలలో ఇక్కడ సంఘానికి వచ్చిన భార హృదయం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Look at Daniel. దానియేలు చూడండి. He had a personal problem. అతనికి వ్యక్తిగత సమస్య ఉన్నది. In his office, many were working against him. అతని ఆఫీసులో అతనికి విరోధంగా ఎంతో మంది పనిచేస్తున్నారు. When he went to pray, కానీ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు he didn't pray for his office problem. He prayed for Jerusalem. ఆఫీసులోని సమస్య కొరకు ప్రార్థన చేయలేదు, కానీ యెరూషలేము కొరకు ప్రార్థన చేశాడు. Child of God, don't pray for your family, pray for the church of God. దేవుని బిడ్డ, నీ యొక్క ఆఫీసు కుటుంబ సమస్య కొరకు కాదు, కానీ సంఘాని కొరకు ప్రార్థన చేయి. Lord, so many other nations, so many other demons are ruling over us. దేవా మమ్మను అనేక దయ్యపు శక్తులు అనేక దేశములు నిలబడి చేయుచున్నవే. Lord, you must be our king. దేవా నీవే మాకు రాజుగా ఉండాలి. Cry out with all your voice. Lift up your voice and cry out to the Lord. స్వరమంతటిని ఎత్తి దేవునికి మొర్రపెట్టుడే. When you pray, మీరు ప్రార్థించ
చూడగా something is going to happen in ఈ Secunderabad. సికింద్రాబాదులో ఏదో ఒకటి జరిగి తీరును. Something is going to happen in Secunderabad. ఈ సికింద్రాబాదులో ఒకటి జరిగి తీరును. Something is going to happen in the church of God. దేవుని సంఘములో ఏదో ఒకటి జరిగి తీరును. The devil knows it. సాతానుకు అది తెలుసు. That's why he tried to touch the electricity in the beginning of the meeting. అందు నిమిత్తమే ప్రారంభములో కరెంటును వాడు ముట్టుకున్నాడు. A blessing is coming down. ఆశీర్వాదము కోరుపరిపబడుచున్నది. Church of God, cry out for revival. దేవుని సంఘమా ఉద్యమం కొరకు మొర్రపెట్టుడే. God, come down, the church of God. We want your mercy, Lord. We have sinned against you, Lord. Jesus, we praise you, Lord. We praise you, Lord. శరణులను విడిపించుము. Lord, క్షమించుము. Lord, have mercy, O God. పరసంబంధమైన మనసు దయచేయము. For mercy, Lord. Forgive our iniquities. Wash us with your precious blood, O God. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Lord, Ramasalamania today. విడుదల Lord, Ramasalamania today. విడుదల Thank you, చేయము. Jesus. Oh Lord, oh Lord, oh Lord, oh Lord. Other lords beside the having dominion over us, but we will make mention only of thy name, O God. Jesus, we praise you, Lord. We praise you, Jesus. We praise you, Lord. Forgive our iniquities. Forgive our laziness. Forgive our sleep and weakness, O God. Thank you, Jesus. We praise you, Lord. We praise you, we praise you, Lord. We praise you, we praise you. As you pray now, మీరు ప్రార్థించుచూ ఉండగా the Holy Spirit is going to take charge of your body. మీ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత వహించబోచున్నాడు. Today the Holy Spirit is going to move in a special way. ఈ దినమందు పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన రీతిలో సంచరించుచున్నాడు. Today you are going to receive an anointing. ఈ దినమందు నీవు అభిషేకింపబడబోచున్నావు. When you receive that anointing, ఆ అభిషేకాన్ని పొందినప్పుడు you will receive a spirit of prayer. ప్రార్థనాత్మని పొందుకొనేదేవు. Yes, you are not able to pray properly these ఈ days. దినాలలో నీవు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నావు. But when this anointing comes, you are going to be a prayer warrior. మీరు ఆ అభిషేకాన్ని పొందినప్పుడు ప్రార్థనా వీరులుగా మారుదురు. How many want that spirit of prayer? ఎంతమందికి ఆ ప్రార్థనాత్మ కావాలి? Surrender, the anointing is coming down now. అప్పగించుకొనుడి, అభిషేకం దిగుచున్నది. The anointing of prayer is coming down now. అభిషేకము ప్రార్థనాత్మ దిగుచున్నది. Church of God, wake up, the anointing of prayer is coming down now. సంఘము మేల్కొనుము, ప్రార్థనాత్మ దిగుచున్నది. రబకతురబకషుడకతుర ఓలబసియో దియాలంతుర